ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారాలు. మనము ఈ వీడియోలో ఈ 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. 2026 సంవత్సరంలో మనము ఈ మేషరాశిని కనుక తీసుకున్నట్లయితే కంప్లీట్గా ఈ సంవత్సరం అంతా కూడా జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉంటాయో మనము ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి అని వీడియోలో చెప్దాం. ఇక్కడ మనము మేషరాశిని తీసుకున్నప్పుడు ఆదాయాలు ముఖ్యంగా మనం చూసుకుంటాం. ఆదాయాలు అనేటటువంటివి చాలా అధికంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇది ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. మరి ఏలినాటి శని 7.5 సంవత్సరాల పాటు వీరందరికీ కూడా మేషరాశి వారికి 7.5 years ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందండి, మేషరాశి వాళ్ళకి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా ఉన్నా మరి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి బంధువులు, మిత్రులు వీళ్ళందరూ కూడా ఒక చోటకి రావడం అనేటటువంటి జరుగుతాయి. వీళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళందరికీ కూడా ఆదరణ చూపిస్తారు, బ్రహ్మాండమైనటువంటి పేరు తెచ్చుకుంటారు. అయితే మరి శని డ్యూటీ శని చేయాలి కదా. ఏలినాటి శని అంటే ఏంటి, మీ గర్వాన్ని తీసేయాలి, మీ యొక్క సంపదని. అది ఎప్పుడు పోతుందండి, డబ్బు మీద కొడితే ఎకనామిక్ రూట్స్ మీద కొడతారు రాజకీయ నాయకులు. ఇప్పుడు సీఎంలు వాళ్ళు ఏం చేస్తారు, పిఎంలు ఎవరైతే పార్టీలో కొంచెం అటు ఇటు చేస్తున్నారు అనుకోండి, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక తొక్కుతారు వాళ్ళ బిజినెస్ల మీద, టైట్ అయిపోతారు. ఆ విధంగా శనీశ్వరుడు కూడా ఏం చేస్తాడండి, మీ ఆరోగ్యం మీదకి వస్తాడు, లేదా మీ ఎకనామిక్ డబ్బు మీదకి వస్తాడు. ఏమండి, నాకు మా పెళ్ళం అంటే చాలా ఇష్టమండి, మా భార్య అంటే, నా లవర్స్ అంటే నాకు ఇష్టమండి, లేకపోతే నా పిల్లలంటే చాలా ఇష్టమండి అంటారు. ఇష్టమైన వ్యక్తుల మీదకి వస్తాడు, వాళ్ళ ఆరోగ్యం మీదకి. అప్పుడేమవుతుందండి, అప్పుడు వింటామన్నమాట మనం మాట. కాబట్టి ఏలినాటి శని సమయంలో మనం మన ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ విధంగా అయినా సరే అపనింద, క్యారెక్టర్ అసాసినేషన్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా మీ పూర్వజన్మ కర్మ వలన ఏమవుతుందండి, కొన్ని నీలాప నిందలు మీరు పడాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి టైంలో మీరు ఏమండి, మనకి ఎందుకండి రిస్కులు, మనం ఏదో 4 వీడియోలు చెప్పేసుకొని బతికేద్దామండి, ఫైటింగ్ ఎందుకండి, స్కూల్లో పాఠాలు చెప్పుకుంటే పోద్ది, ఎందుకండి గురుగారు అందరితో గొడవలు అంటారు. నో, ఫైటింగ్ కెపాసిటీ నీకు నీ టీచర్ చిన్నప్పుడు నేర్పాడు. ప్రతి టీచరు కూడా నువ్వు సంఘంలో జరిగేటటువంటి అన్యాయాన్ని ఎదిరించాలి. నువ్వు నీ జీవితంలో నీ మీద లేని నిందస్తే వెళ్ళిపోయి సొసైటీలు చేసేసుకోవడం కాదు, అవి టెంప్ట్ చేస్తూ ఉంటాయి గ్రహాలు, కమాన్ అని. నో, యూ హ్యావ్ టు ఫైట్, దట్స్ ఆల్. సొసైటీ చేసుకోవడం కాదు, నీ మీద వచ్చినటువంటి నిందని మాపేయాలి. అది ఏలినాటి శని నేర్పిస్తాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఎదిరించాడు శనీశ్వరుడు, ఆయన కబ్జాలోకి వెళ్ళారు మీరు ఇప్పుడు. అంతేకాని పిరికాళ్ళలా ఉంటే మిమ్మల్ని ఉంచడనమాట ఏలినాటి శనిలో. సో తప్పకుండా మీరు విజయాల మీద విజయాలు సాధిస్తారు. పని లేదండి నాకు, ఏలినాటి శని డ్యూటీ లేదండి నాకు, ఉద్యోగంలో అప్పుల బాధ ఉందండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆ క్రిటికల్ పీరియడ్ దాటిపోయిన తర్వాత మీకు పనులు వస్తాయి. అప్పుడు మరి బాధపడరే. ఈ లోపల 100 మందికి ఫోన్లు చేసి జ్యోతిష్కులకి, మాకు ఉద్యోగం లేదండి, మాకు పని లేదండి, ఆర్థిక ఇబ్బందులండి. ప్రతి ఒక్కడికి ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి మాత్రం ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఎగిరిపోతాయి. ప్రొవైడెడ్ మంచి పనులు చేయి, సాధువులకి సత్పురుషులకి అందరికీ దాన ధర్మాలు చేయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా మనకి బ్రహ్మాండంగా ఉంది. మీకు ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చెప్పేటటువంటి ఫలితాలు. కాబట్టి ఎవరికైతే గోచారంలో ఉన్నారో మనము కోట్లాది మంది మా కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాం. కాబట్టి అటువంటి వాళ్ళకి కొన్ని రాశి ఫలితాలు జరుగుతాయి, కొన్ని రావు. ఎవరికైతే మీరు వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి. వ్యక్తిగత జాతకాన్ని చూడాలంటే మనము నాన్ కమర్షియల్ బేసిస్తో ఎవరికైతే సందేహాలు ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా తీర్చడానికి మన ఛానల్ రెడీగా ఉంది. అంటే వ్యాపార దృక్పథంతో కాకుండా చక్కగా చెప్పడానికి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఏం జరుగుతుందండి అని అంటే, ఈ మేషరాశి వారికి బద్ధకం ఎక్కువగా ఉంటుంది, పనులు లేటుగా అవుతున్నాయి, రేపు మొదలెడదామనే పనికి ఏదో ఒక అవరోధం, వేరే వాళ్ళు రావడం, బంధువులు, ఏ విధంగా పనులన్నీ కూడా డిలే అవడం అనేటటువంటివి జరుగుతున్నాయి. ఇకపోతే రాహు లాభస్థితిలో ఉండి మీకు వ్యాపారాల్లో లాభాల మీద లాభాలు తీస్తున్నాడు చక్కగా. అలాగే
ఈ యొక్క ఫ్యాన్సీ స్టోర్స్, విత్తనాల వ్యాపారము, ఆయిల్, ఫ్యాట్స్ వ్యాపారము, సాల్ట్స్ బిజినెస్, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఖర్చు అధికంగా ఉండడం వల్ల గురుగ్రహం మనకి అర్ధాష్టమ గురుడు వచ్చిన తర్వాత మీకు ఉద్యోగాలలో ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి, స్థానచలనం అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య ఎవరి మధ్య అయితే ఎమికబిలిటీ ఉండదు, కొంచెం వితండ వాదాలు చేసుకుంటారు. ఎందువల్లంటే ఏలినట్స్ అని శని ఎంటర్ అయిపోతాడు బాడీలోకి. అప్పుడేమవుతుంది, ఆడ్గా ఆన్సర్లు ఇవ్వడము, ఆడ్గా బిహేవ్ చేయడము ఇలాంటివి ఉంటాయి. జిమ్ తాత అన్నట్టు వాళ్ళంతా కూడా, భార్యలంతా కూడా భర్తల యొక్క దిమాక్కులు ఖరాబ్ చేసేయడానికి అవకాశాలు ఉంటాయి. బట్ బీ కేర్ఫుల్ విత్ యువర్ వైవ్స్. అది ఎప్పుడు వస్తుంది, వాళ్ళని చూసి భయపడక్కల, నీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉంచుకుంటే సరిపోతుంది. అండ్ నా ఈ యొక్క ఏలినాటి శని వారికి అందరికీ కూడా, మేషరాశి వారికి ఇప్పుడు మనకి ఏలినాటి శని ప్రభావం వల్ల మనము ఈ యొక్క పరిహార మార్గాలు చూసుకోవాలి. ఈ పరిహారాలు ఏమిటండి అంటే, మనము ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. లేదా మహాకాళి యొక్క మహామంత్రాన్ని, అనుష్ఠానాన్ని మీ ఇంట్లో జపించుకోవడం, చేసుకోవడం ద్వారా మీరు ఈ యొక్క శని ప్రభావం నుంచి బయటకు వస్తారు. అలాగే ఈ 2026 సంవత్సరంలో దేవతా వృక్షాలైనటువంటి ఒక రావి చెట్టును పట్టుకోండి, ఆ రావి చెట్టును పూజ చేసుకోండి. ఆ రావి చెట్టు చుట్టూ ఓం శనైశ్చరాయ నమః అంటూ ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అలాగే అర్ధాష్టమ గురుడు కాబట్టి మే 14 దాటిన తర్వాత మేడి చెట్టుని చూసుకోండి. అత్తి చెట్టు అంటాం మనము, దత్తాత్రేయుల వారి గుళ్ళో, సాయిబాబా గుళ్ళో అన్ని చోట్ల ఉంటాయి. ఆ చెట్లని చక్కగా మీ ఇంట్లో కూడా వేసుకోవచ్చు. మీరు వేసుకొని చక్కగా ప్రదక్షిణాలు చేసిన తర్వాత మీరు ఏ కోరికైతే అనుకున్నారో ఆ కోరిక అంతా తీరిపోయిన తర్వాత ఆ చెట్టుని తీసుకెళ్ళి బయట మెయిన్ రోడ్డు మీద ఎక్కడో వేసి దానికి నీళ్లు పోసి పెంచండి. ఈ విధంగా ఈ యొక్క రోజు గుళ్ళకెళ్తే ఆ గుళ్ళో అంతా ఏముంటాయండి గుళ్ళలో? ప్రతి ఒక్కడు ఎవడైనా దేవుడి మీద భక్తితో వెళ్తాడా? ఎక్కడో 0.0001% వెళ్తాడు. మిగతా వాళ్ళంతా నాకు పెళ్లి కాలేదు, మా అబ్బాయికి పెళ్లి కాలేదు, నాకు ఆస్తులు కావాలా, నాకు ఇది కావాలా అని ఇవన్నీ ఏడుపులు పెడబొబ్బలు కాబట్టి గుళ్ళల్లో నెగిటివ్ వైబ్రేషన్ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా నీకు అటాక్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బెటర్ నీ యొక్క చెట్టుని ఇంట్లో వేసుకుని చక్కగా దాని ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా మీకు ఓం దత్తాత్రేయాయ నమః అంటూ చేసుకోవడం, గురుచరిత్ర పారాయణ చేసుకోవడం, ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఈ మేషరాశి వారికి అద్భుతంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉండబోతుంది. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ 2026 సంవత్సరంలో మనకి సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా మనకి ఈ వృషభ రాశి వారికి ఈ చార్ట్ 2026ని కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు మెయిన్ ప్లానెట్స్ అయినటువంటి రాహువు, గురుడు, శని, కేతువు ఇలాంటి గ్రహాలని, ఇతర గ్రహాలని మంత్లీ బేసిస్ మీద దాన్ని అంతా కూడా ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసి మనము ఒక సూక్ష్మంగా ఒక జిస్ట్ లాగా మనం చెప్తున్నాం. ఇక్కడ ఈ వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా వీళ్ళు ఎంతసేపు ఏంటంటే యజమానులకి కష్టపడడం, అంటే కష్టపడి మీరు ఫలితాలు, రిజల్ట్స్ అన్నీ కూడా యజమానికి ఇస్తారు. సో వర్క్ హార్డ్, వెరీ హార్డ్ వర్క్ చేస్తారు మీరు. పట్టుదల విపరీతంగా ఉంటుంది 2026 సంవత్సరంలో. యజమానికి చాలా లాయల్గా ఉంటారు, అసలు ఎప్పుడూ లాయల్గానే ఉంటారు వృషభ రాశి వారు. మరి అటువంటి వాళ్ళంతా కూడా మీకు ఈ యొక్క సంవత్సరంలో మీరు అద్భుతాలు చూడబోతున్నారు. అండ్ అంతేకాదు 7 years దాకా మీరు యు విల్ బి విన్నింగ్ ఇన్ ఎవ్రీ రేస్ అనమాట, విన్ అవుతూ ఉంటారు. అపజయం అనేటటువంటిదే మీకు తెలియదు వృషభ రాశి వారికి, కంటిన్యూస్ గ్రోత్. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా మనకి స్త్రీల వల్లే ఉపయోగం, మళ్ళీ అదే స్త్రీల వల్ల డౌన్ఫాల్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ప్రతి వృషభ రాశి వాళ్ళు ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలా, చాలా మర్యాదపూర్వకంగా బిహేవ్ చేయాలి. అందువలన లేకపోతే కేసుల్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు, ఆమె భార్య కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా మీ చెల్లి కావచ్చు, బయట మీ లవర్లు కావచ్చు, ఇంకా మీ సెటప్లు కావచ్చు, అందువలన ఇలాంటి విషయాలకు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా
మీరు కనుక మర్యాదగా పూర్వకంగా స్త్రీని ఒక తల్లిలాగా చూసుకున్నప్పుడు అప్పుడు తప్పకుండా షీ విల్ బ్లెస్ యూ. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఫర్ ఎవ్రీ టారస్. ఇకపోతే ఆదాయాలు మనం తీసుకున్నప్పుడు ఈ ఆదాయాలలో అద్భుతమైనటువంటి ఆదాయాలు మీకు కనబడుతున్నాయి వృషభ రాశి వాళ్ళకి. ఇంతకుముందు ఎప్పుడు కూడా మాకు డబ్బులు రావడం లేదండి, మా జీవితంలో మేము గట్టిగా తంతే మేము ఒక 50,000 చూడలేకపోయామండి అనేటటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు ధనాన్ని చూసేటటువంటి ఈ యొక్క అవకాశం మీకు వస్తుంది, ఆ రాశి మీకు ఇస్తుంది. ఆ శుక్రాచార్యుల వారు మీకు బ్రహ్మాండంగా బ్లెస్ చేస్తారు. కాబట్టి ఆదాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే మే 14 వరకు మీకు బ్రహ్మాండమైనటువంటి ఆదాయం అనేటటువంటిది వస్తుంది. ఆ తర్వాత మే 14, 2026 సంవత్సరం తర్వాత ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలో మంచి బలోపేతుడై వస్తున్నాడు. అప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు ఖర్చులు అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక్కడ కేవలము ఆస్ట్రాలజీని సరదాగా తీసుకోవద్దు. యూ హ్యావ్ టు టేక్ ద వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్. ఇంకా చాలా పారామీటర్స్ తీసుకోవాలి. ఒక గురుగ్రహం ఉంది, మీకు గురుడు బాగున్నాడు మీ జాతకంలో, స్పీడ్ ఎంత తెలియాలి. కారులో స్పీడ్గా వెళ్తుంటే మీరు స్పీడ్గా వెళ్తున్నారు, స్లోగా వస్తే మీరు స్లోగా వెళ్తారు. ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ మోడర్న్ ఫిజిక్స్లో మీరు దాన్ని బ్లెండ్ చేసి ఏన్షియంట్ ఆస్ట్రాలజీకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే అక్యురేట్ ఫలితాలు వస్తాయి. అందువల్ల నాసా రిపోర్ట్స్ ఆధారంగా నేను మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని కలిపి బ్లెండ్ చేసి చెప్తున్నాం. కాబట్టి అది కూడా మేము నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్తాం. కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా అందరికీ కూడా ఏం చేస్తామంటే గోచార రీత్యా మనం చెప్పేవి కామన్ ప్లాట్ఫామ్ మీద కోట్ల మందికి చెప్తాం మనం. కాబట్టి వ్యాపార దృక్పథం మనకు అవసరం లేదు. నాన్ కమర్షియల్గా మన ఛానల్ కష్టపడుతోంది అందరికీ అందించాలి అక్యురేట్ జ్యోతిష్యానికని. చక్కగా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను సంప్రదించవచ్చు. ఇకపోతే ఈ యొక్క రాశి ఫలితాల్లో మనకి అర్ధాష్టమ కేతువు అనేటటువంటి ఉంది. ఈ కేతువు చాలా డేంజరస్ అనమాట. మీకు ఫారిన్ పంపిస్తాడు వృషభ రాశి వాళ్ళని. అంతేకాదు సుసైడ్ చేసుకునేటటువంటి టెండెన్సీని ఇస్తాడు. అయితే ఈ యొక్క దాన్ని జాగ్రత్తగా కనుక మీరు చేసుకున్నప్పుడు ఇతర విదేశాలలో సంబంధించినటువంటి వ్యవహారాలు మీరు చేయడం జరుగుతుంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్ల్లో మీరు సాధిస్తారు. ఈ గతంలో మీరు ఎంత కష్టపడాలనుకున్నా కూడా రానటువంటి ఫారెన్ లింక్స్ అన్నీ కూడా ఫారెన్లో మీ బిజినెస్లో మీరు సక్సెస్ అవుతారు. నీళ్ల వ్యాపారము, ఫ్లూయిడ్స్ వ్యాపారము, పబ్స్, రెస్టారెంట్స్లో ఇటువంటి బిజినెస్లు అన్నిటిలో కూడా నెంబర్ 1 అవుతారు. మీకు చాలామంది వృషభ రాశి వాళ్ళు భార్యల నుంచి ఎంతో కాలంగా చాలా బాధలు పడుతూ ఉన్నారు. అలాగే అటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అదే భార్యలు మీకు అనుకూలంగా ప్రవర్తించడము మీకు విస్మయాన్ని గురి చేస్తూ ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్ ఆ ఫారిన్ వెళ్ళాలి, ఫారిన్లో చదవాలి, మాస్టర్స్ డిగ్రీ అని ఉర్రూతలుగేటటువంటి వాళ్ళు, అక్కడ ట్రంప్ అడ్డొచ్చేస్తున్నాడు అనేటటువంటి వాళ్ళు మీరు ట్రంప్ను తొక్కుకుంటూ కూడా మీరు ముందుకెళ్ళిపోతారు. మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని బయటకు తీసుకోవాలి మీరు. అండ్ హూ ఇస్ హీ? ట్రంప్ ఎంత ఒక మహా అయితే 3 సంవత్సరాలు ఉంటాడు. అండ్ హీ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్టర్ సమ్ టైమ్ బై కమలా హ్యారిస్. ముందే చెప్తున్నాం మనం. కాబట్టి ట్రంప్ను అడ్డు పెట్టుకొని ట్రంప్ నాకు మోసం చేస్తున్నాడు, ట్రంప్ వల్ల నాకు ఇది జరుగుతుంది, ఇవన్నీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. సో చక్కగా వృషభ రాశి వాళ్ళు కష్టపడితే ఎంత పిండి కొద్దీ అంత రొట్టె ఉంటుంది. దైవానుగ్రహం సంపూర్తిగా ఉందన్నమాట. ఇకపోతే లాభంలో ఉన్నటువంటి శని వక్రించి ఉన్నాడు. కాబట్టి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎల్ఐసి ఏజెంట్స్, ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు ఎక్కువ లబ్ధి పొందడానికి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. అలాగే రాజ్యస్థితికారకుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు వృత్తిలో ఏమవుతుందండి, అడ్డంకులు వస్తాయి. మీరు చేసేటటువంటి చోట ఉద్యోగం దగ్గర మీకు కొంచెం దాన్ని ఏమంటారు కాంపిటేటివ్ రైవల్రీ అది అంతా ఉన్నప్పటికీ కూడా మీరు కంజీనియల్ వాతావరణంలో కాకుండా మీరు కాస్త కాంపిటేటివ్ స్పిరిట్తో రైవల్రీతో ముందుకెళ్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా వితండవాదంతో చేసేటటువంటి వాళ్ళు మీకు ఎదురుపడుతూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు దానికి మీరు డిప్రెషన్కి లోనైపోతారు. ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్నండి, నాకు స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తారు, బాగుంది. నా అసిస్టెంట్లు అంతా అటెండర్లు వాళ్ళు వీళ్ళు అంతా చెప్తారు. ఒక రోజున వాడు చెప్పలేదనుకోండి, అయ్యో నాకు రోజు చెప్పేవాడు
అటెండర్ నాకు చెప్పట్లేదేంటి, ఈరోజు నాకు చెప్పట్లేదేంటి, రోజు ఫోన్ చేసేవాడు నాకు చేయట్లేదేంటి, డిస్రెస్పెక్ట్ అనుకుంటే అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అంతకుమించి పెద్ద పెద్ద డిప్రెషన్స్ ఏముండవు వృషభ రాశి వాళ్ళకి. సో ఇటువంటి వృషభ రాశి వాళ్ళకి ఓవరాల్గా అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా మంచి లాభం జరుగుతుంది. అలాగే పౌల్ట్రీస్, ఆ తర్వాత ఈ యొక్క కోళ్ల ఫారాలు ఇలాంటి బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ వృషభ రాశి వారికి అర్ధాష్టమ కేతువు జరుగుతున్నాడు కాబట్టి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఈ యొక్క మల్టీ కలర్డ్ వస్త్రాలని కానీ ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయము 7 గంటలకి దానం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. గరిక గడ్డితో మీరు గణపతికి ఆరాధన చేసుకొని ఓం గణేశాయ నమః అనేటటువంటి మంత్రంతో జపం చేసుకోండి. అలాగే ఉలవచారు కాసి మొత్తం పేద ప్రజలందరికీ కూడా అన్నదానాలు ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా వికలాంగులకి, అనాథలకి, సాధువులకి దానాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఫలితం ఉంటుంది. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా 2026 సంవత్సరంలో జరిగేటటువంటి సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మనకు ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా మే 14 వరకు కూడా మనకి గజకేసరి యోగంలాగా యోగం పట్టబోతుంది. దానివల్ల మనం గౌరవం అంతా కూడా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి లాభాలు కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఇందులో ఈ రాశిలో కొంతమంది మిథున రాశి వాళ్ళు వెరీ లెస్ అనమాట, సెల్ఫిష్గా బిహేవ్ చేయడము. దీని ద్వారా వీళ్ళకి వాళ్ళ అన్నలతో కానీ, వాళ్ళ మిత్రులతో కానీ, ఇలా కొంత బంధువులతో కానీ వీళ్ళని వదిలిపడేయడం అనేటటువంటిది జరుగుతుంది. మిథున రాశి వాళ్ళని వదిలేస్తారు. సో ఇది అయినప్పటికీ కూడా దాని ప్రభావం వల్ల ఈ మిథున రాశి వాళ్ళకి ఏమీ అనిపించదు అనమాట. ఇక మిగతా ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అంతా కూడా మంచిగా ఉండడము, ముందుకు వెళ్ళడం అనేటటువంటిది మిథున రాశిలో జరుగుతుంది. ఇకపోతే ఈ మిథున రాశి వారికి మే 14, 2026 సంవత్సరం తర్వాత మనకి గురుడు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత ఆదాయాలు బాగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. అంతకు ముందు వరకు కూడా జనవరి 1 నుంచి మే 14 వరకు యావరేజ్గా మనకి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది లాస్ట్ ఇయర్ కంటే ఉండడం అనేది జరిగింది. లాస్ట్ ఇయర్ అంతా కూడా చాలామందికి గోచారరీత్యా గురుడు వ్యయస్థితిగతుడు అయ్యాడు కాబట్టి కొన్ని కోర్టు కేసుల్లో, కొన్ని ఖర్చుల్లో, పోలీస్ స్టేషన్లు ఇలాంటివన్నీ కూడా వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. లాయర్ల ద్వారా ఖర్చులు అవన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మనకి 2026 సంవత్సరంలో మనకి కేతువు కూడా మనకి సహకరించడము అక్టోబర్ నెల 2026 సంవత్సరం వరకు ఎవరిలో. సో మీరంతా కూడా విజయాలు సాధించడము, మీ సిస్టర్స్, బ్రదర్స్ అంతా కూడా డెవలప్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి అక్టోబర్ 2026 సంవత్సరం తర్వాత రాహువు మనకి ఈ యొక్క మకర రాశిలోకి వస్తాడు. దీని ద్వారా మనకి మానసికంగా ఆలోచనలు ఎక్కువైపోవడం, అష్టమ రాహు ప్రభావం వల్ల మనం పిచ్చోళ్ళైపోయినట్టు అయిపోతాం. ఆగ్రా పాగల్ ఖానా ఖాళీ ఉండదు, ఎరగడ మెంటల్ హాస్పిటల్ ఖాళీ ఉండదు. మ్యాక్సిమం కమాన్ సర్వే చేసుకోండి. ఆల్సో ఐ ఛాలెంజ్ ఇట్. ఇఫ్ యు గో దేర్ అండ్ యూ ఎంక్వైర్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అక్టోబర్ నెల 2026 తర్వాత మెంటల్ ఎయిల్మెంట్తో ఉన్నటువంటి మిథున రాశి పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. మిగతా పేషెంట్స్ కంటే కూడా మిథున రాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వీ హ్యావ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. మిథున రాశి వాళ్ళు ఒక 9 సంవత్సరాల బ్యాక్ సొసైడ్ చేసుకుంటామండి, లేకపోతే మాకు అత్తగారులతో పడట్లేదండి, లేకపోతే మా ఆడపడుచులతో పడట్లేదండి, పిచ్చెక్కినటువంటి వాళ్ళు డైలీ కూడా అందరు బుర్రలు తినేసేటటువంటి వాళ్ళు, బంధువులు, ఈవెన్ వాళ్ళ ఓన్ ఫాదరే భయపడి వాళ్ళ సోద వినలేకున్నటువంటి వాళ్ళు ఈ రోజున ఆ గ్రహ స్థితిగతుల వల్ల వాళ్ళు యాటిట్యూడ్లో చేంజ్ వచ్చింది. వాళ్ళు అలా మానసికంగా దృఢత్వాన్ని పొందారు. మళ్ళీ అదే దృఢత్వాన్ని కోల్పోయేటటువంటి అవకాశం మనకి ఈ అక్టోబర్ 2026 సంవత్సరంలో రాహు మరి ఈ యొక్క మకర రాశిలోకి రావడం ద్వారా జరుగుతుంది. అయితే ఆదాయాలు బాగున్నాయి, మరి ఖర్చులు మిథున రాశి వాళ్ళు ఖర్చులు అంత పెద్దగా పెట్టరు. కొంతమంది
సో అటువంటి వాళ్ళకి ధన విషయంలో పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టి మంచి పనులు సాధువులకి, అనాథలకి, వికలాంగులకి చేస్తారో వాళ్ళకి తప్పకుండా గురువు యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. తప్పకుండా వాళ్ళకి మనస్సంతా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అండ్ దే విల్ గెట్ బెటర్ జాబ్స్ అండ్ ఆల్. ఎవరైతే ఈ మిథున రాశి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కానీ ఆర్ఎల్స్ ఈ యొక్క గవర్నమెంట్ పోస్టింగ్స్లో కానీ వీళ్ళు వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ అనేటటువంటి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశివారి మనకి ఈ శనిగ్రహ ప్రభావం, శని వక్రించి ఉండడం ద్వారా మనకి ఉద్యోగాల్లో మార్పులు అనేటటువంటివి వస్తాయి. అంటే మీరు కోరుకున్న చోట్ల కోరుకున్న ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గతంలో మీరు చేసేటటువంటి ఏమండి ఇల్లు వేరేగా చోట ఉందండి, మాకు హౌస్ ఉద్యోగం వేరే చోట ఉందండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఒక చోటకి రావడానికి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి మీకు అనుకూలంగా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక బ్లడ్ ప్రెషర్, షుగర్ వ్యాధులు, మైగ్రేన్ వ్యాధులతో బాధపడుతున్నటువంటి మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కాస్త హెల్త్లో కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ మోసపూరితమైనటువంటి వ్యాపారాలు చేస్తూ మోసపూరితమైనటువంటి తత్వాలతో ముందుకెళ్తున్న వాళ్ళు, ట్రాన్స్పరెంట్గా ఉండనటువంటి వాళ్ళు వీళ్ళు దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది వెరీ ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు మాత్రమే మీకు నిలబడతాయి. అదర్ హిపోక్రైట్గా ఉండడము, ఆ తర్వాత హస్బెండ్కి హైడ్ చేస్తూ మీరు సొంత కవిత్వాలు చేయడం ద్వారా మీరు నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. గురువుల మాట వినరు, భర్తల మాట వినరు, ఇంకెందుకమ్మా. అలాగే ఈ యొక్క భర్తలేమో అత్తగారు మామగారులను చూడరు, వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ అన్నదమ్ములని చూడరు. ఇస్ దిస్ ద థింగ్? కుటుంబంలో కలహాలు రావా? అండ్ ఈ మిథున రాశి వాళ్ళు చాలామంది కోర్టులకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టుల్లో భార్యాభర్తల మధ్య ఫైల్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. గతంలో ఫైల్ చేసినటువంటి కేసులు ఇంకా బెంచ్ మీదకి రానటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటివన్నీ కూడా ఇప్పుడు మిథున రాశి వాళ్ళు ఒక్కోటి క్లియర్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు, అయినా సరే బుద్ధి లేనటువంటి తల్లిదండ్రులు అప్పుడే ఆస్తుల వ్యవహారాల్లో వీళ్ళకి డివైడ్ చేసి ఇచ్చేయడం, అండ్ ఇతరులకి కొడుకులకి ఇస్తాననేటటువంటిది కూతురికి ఇస్తాననేటటువంటిదని కూతురికి ఎక్కువ ఇస్తున్నామని మళ్ళీ కొడుకు చెప్పడం, ఇలాంటి మెంటల్ పనులు, పిచ్చి పిచ్చి పనులు అవన్నీ చేయడం ద్వారా కోడలకు కోపం వస్తుంది. సో కొడుకు కోడళ్ళు ఎందుకు చూస్తారు మిమ్మల్ని అప్పుడు మీరు అలా చేసినప్పుడు? వెన్ యూఆర్ సపోర్టింగ్ ద డాటర్, కొడుకు ఎందుకు చూస్తాడు నీకు? సో కూతుర్లు లిమిటేషన్స్ ఉండాలి. చూడండి చక్కగా తల్లిదండ్రులను చూడండి, మీరు మీ అత్తగారు మామగారులను చూసుకోండి. ఇవి లేకుండా కేవలం ఎవరికి వాడు భర్తకు నా పేరెంట్స్ అని, భర్త నా పేరెంట్స్ అని భార్య ఇవన్నీ పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందండి? డైవర్స్. ఇగో పెళ్ళికి వచ్చిన పెద్దలు మీరు 15 లక్షలు పెట్టి కళ్యాణ మండపాలు 20 లక్షలు పెట్టి భోజనాలు చేస్తే తినేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు రమ్మనండి కోర్టుకు వచ్చి సంతకాలు పెట్టమనండి, సాక్ష్యాలు చెప్పమనండి, పోలీసు వాళ్ళకి సాక్ష్యాలు చెప్పమనండి. సో సాక్షులు కంపల్సరీ మ్యారేజ్కి వచ్చిన వాళ్ళే రావాలా, బాగా తిన్నవాళ్ళే రావాలా. మీ బంధువులందరూ కూడా ఎవరు వచ్చారు? లాయర్లు వస్తారా మీకు? సో లాయర్ల యొక్క అవసరం మీకు ఈ సంవత్సరంలో ఏర్పడబోతుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి, మిథున రాశి వారికి మనం ఏం చేయాలండి అంటే రెమెడీస్కి మనము చక్కగా ఈ యొక్క అక్టోబర్ దాటిన తర్వాత రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. ఓం రాహవే నమః అంటూ జపం చేసుకోండి. మినుములు మినపసున్నండ్లు తయారు చేసి పేదవారికి పంచండి. సాధువులకి, సత్పురుషులకు డబ్బులు ఇస్తే ఏమవుతుంది మీకు? వికలాంగులకి, పేదవాళ్ళకి అన్ని బీరువాలో పెట్టాలా కట్టలు? గురుడు మాత్రం మీకు, శని మాత్రం వచ్చి మీకు హెల్ప్ చేయాలా? అండ్ యూ డోంట్ హెల్ప్ ద పబ్లిక్, యూ డోంట్ హెల్ప్ ద పూర్, బట్ ద ప్లానెట్స్ హ్యావ్ టు బ్లెస్ యూ. మీ జాబులకి ఏం అవ్వకూడదు, పీకి పడేస్తాడు. ఎప్పుడైతే సాధువులకి పేదవాళ్ళకి చేయరో పీకి పడేస్తాడు మీద. సో బీ కేర్ఫుల్. సో ఈ రెమెడీస్ అన్నీ గొడిగేసుకోవడమే, వర్షం వస్తే గొడిగేసుకోవడం వరకే. యూ కెనాట్ స్టాప్ ద రైన్, యూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద రైన్ ఫర్ సమ్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్, ఫర్ సమ్ పీరియడ్ యూ కెన్ ఎస్కేప్. సో ఈ విధంగా చేయండి, బ్రహ్మాండంగా ఉండదు. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా
2026 సంవత్సరానికి గాను సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి అక్టోబర్ నెల 2026 సంవత్సరం దాకా అష్టమ రాహు ఉంటాడు. దానివల్ల మానసికమైనటువంటి ఆందోళనలు ఉంటాయి. పెళ్లి చేసుకుందామంటే పిల్ల దొరకట్లేదని, పెళ్లి చేసేస్తే ఆ పిల్ల కాపురం చేయడం లేదని, కోర్టుకెళ్ళిందని మదన పడుతూ ఉంటారు. అలాగే కోర్టులో కేసులు వేసుకోవడం జరుగుతుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా. సరే కనీసం తొందరగా అయినా పోనీ విడాకులు వచ్చేస్తే ఎవడ దారాడు చూసుకోవచ్చు, ఎవడ పెళ్ళిళ్ళాడు చేసేసుకోవచ్చు, ఎవడ దుకాణాలు వాడు పెట్టేసుకోవచ్చు అనుకుంటే అక్కడ కోర్టులో బెంచ్ మీదకి వెళ్ళదు. అది ఆనరబుల్ జడ్జెస్ సరే బెంచ్ మీదకి వెళ్తే ఆనరబుల్ జడ్జెస్ ట్రాన్స్ఫర్ అయిపోవడం, లేకపోతే పోస్టింగే గవర్నమెంట్ వేయకుండా ఉండడం. సంవత్సరం దాకా మేపాలుగా గవర్నమెంట్ ఎంప్లాయీని రిక్రూట్ చేస్తే వాళ్ళు జడ్జిలు అయితే ఏంటి, ప్రొఫెసర్లు అయితే ఏంటి, ఎవరైతేనేంటి గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ద గవర్నమెంట్ దాని వీలుని బట్టి మీకు చేస్తుంది, దాని సులభాన్ని బట్టి దాని యొక్క బడ్జెట్ ప్లానింగ్ని బట్టి నోటిఫికేషన్స్ అనేటివి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి అడ్డంకులు వచ్చేస్తూ ఉంటాయి. సో రియలీ ఆశ్చర్యం. అయితే 2026 సంవత్సరంలో మీరు సక్సెస్ అనేటటువంటిది చూస్తారు. మరి హర్మోన్ ప్రీత్ కౌర్ కర్కాటక రాశి ఉమెన్స్ వరల్డ్ కప్ గెలుస్తుందని చెప్పాను నేను. కర్కాటక రాశి అష్టమ రాహు ఉన్నప్పటికీ కప్ కొట్టుకొచ్చింది, ప్రపంచ కప్ ఉమెన్స్లో. మీరు కూడా అంతే. ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా మీకు గ్రహస్థితి, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని బట్టి పనులు ఆలస్యంగా ఉన్నప్పటికీ కూడా మీరు కప్ కొట్టుకొచ్చేయడం గ్యారంటీ. సక్సెస్ అనేటటువంటిది గ్యారంటీ. కాకపోతే కొంచెం లేటుగా రావడం అనేటటువంటిది ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, లేట్ అవుతుంది. అండ్ సెకండ్ ఫేజ్లో మీకు సక్సెస్ అనేటటువంటిది రావడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా. ముఖ్యంగా మ్యారిటల్ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళంతా కూడా కాంప్రమైజింగ్ యాటిట్యూడ్తో మీరంతా కూడా చేసుకోవాలి. ఒక ఐపీఎస్లు చెప్పింది వినరు, ఒక ఆనరబుల్ జడ్జెస్ చెప్పింది వినరు, లర్న్డ్ కౌన్సిల్స్ చెప్పింది వినరు, లేకపోతే మీరు పెద్ద మనుషులు చెప్పింది వినరు. వినకుండా మీరు మాకు తెలుసు అంతా అని చెప్పేసి మీరు కోర్టుల్లో చేసుకుంటుంటే భార్యాభర్తలు ఇద్దరు కొట్లాటలు కొట్టుకుంటే వీళ్ళు ఏం చేస్తారు? సో ఈ విధంగా మనకి కర్కాటక రాశి వారికి అందరికీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి శని వక్రించి ఉన్నప్పటికీ కూడా మీకు అదృష్టాలు కలిసి రావడం జరుగుతుంది. మీ ఫాదర్ సంబంధమైనటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ దూరపు బంధువుల మరణాలు, మీ పితృవర్గ మరణాలు జరగడం ద్వారా ఆస్తిపాస్తులన్నీ కూడా మీకు రాసేయడం జరుగుతుంది. మీకు రావాల్సిన వాటా మీకు వచ్చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆదాయాల విషయంలో మీకేమీ డోకా లేదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అంతగా మీ యొక్క ఆదాయాలు పెరిగిపోతాయి. ప్రపోర్షనేట్గా ఉంటుంది. అంటే ఎవరికి స్థాయిని బట్టి వాళ్ళకి ఇన్కమ్స్ అనేటటువంటివి పెరుగుతాయి. సో ఆ విధంగా చిన్న చితక ఉద్యోగాల దగ్గర నుంచి పెద్ద వరకు ఉద్యోగాలు చేసే మినిస్టర్స్ వరకు కూడా అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా దే విల్ బి రికగ్నైజ్డ్ బై దేర్ సుపీరియర్ ఆఫీసర్స్. వాళ్ళని వాళ్ళ యాజమాన్యాలు గుర్తించడము, బెనిఫిట్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఆఫీస్లో కూడా మనకి అనుకూలమైనటువంటి వాతావరణం అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా మనకి ఈ గజకేశ్వరి యోగాన్ని మీరు పొందేటటువంటి ఛాన్స్ కూడా మీకు ఎక్కువగా ఉంది. ఏమిట్రా బాబు వీడియో వచ్చాడు మా ఇంటికి అనుకుండా 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళు వస్తే గౌరవంగా రండి అనేటటువంటి వాళ్ళు ఉంటారు. వాహన యోగాలు కొంటారు. ఇంతకుముందు గజకేశ్వరి అంటే ఏనుగుల మీద ఊరేగేవారు, ఇప్పుడు కారులు కొంటారు. మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఆరోగ్యాల్లో షుగర్ బీపీలు అన్నీ కూడా డౌన్ అయిపోవడం, కానీ ఇంత కళ్ళు తిరిగి పడిపోవడం రోడ్ల మీద, అలా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రాబ్లమ్స్ అన్నీ మాయమైపోవడం ఉంటుంది. అండ్ ఎవరైతే మహిళలు మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా రావడం లేదో, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా ఒక దారికి వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సంతాన విషయంలో కూడా సంతానము మనవాళ్ళ ద్వారా వాళ్ళందరూ కూడా సంతోషాన్ని అనుభవించేటటువంటి అవకాశాలు ఉన్నాయి.
విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాస్తారో వాళ్ళ ఫటక్ ఫటక్ మన ఫెయిల్ అయిపోవడం ఉంటుంది. ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతారో వీళ్ళు రీవాల్యుయేషన్ పెట్టుకోవడము, మళ్ళీ రీకౌంటింగ్లు పెట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా చేయాలి. అలా చేయకుండా నేను ఫెయిల్ అయిపోయాను అని అంటే కుదరదు. అండ్ సెకండ్ టైం విల్ బీ యువర్ సక్సెస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ప్రతి లైఫ్లో కూడా. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అంతా కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ చదువులు కూడా బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మనము ఈ యొక్క పెళ్ళిళ్ళు కుదుర్చుకొని కొంతమంది పెట్టుకుంటారు. అటువంటి వాళ్ళకు కూడా మీకు బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కట్నాలు మంచిగా తీసుకొని మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అనుకూలవతి అయినటువంటి భార్య రావడానికి కూడా అక్టోబర్ దాటిన తర్వాత అవకాశాలు ఉంటాయి. ఎవరైతే మీ పట్ల శత్రుత్వం పెట్టుకొని దంపతులు ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క శత్రుత్వం అనేటటువంటిది పోతుంది. జీవిత భాగస్వాములే కాకుండా వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా మీకు ఒక దారి పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఈ యొక్క పరిహారాలు ఏమిటంటే కర్కాటక రాశి వాళ్ళకి మనకి రాహువు మనకి సప్తమ స్థితిగతుడు అవుతున్నాడు. అండ్ దీనివల్ల భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు, కొట్లాట్లు, వితండ బాధాలు ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడము, అలాగే ఆ మంత్ర జప అనుష్ఠానాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఫలితం వస్తుంది. అలాగే పగటిపూట రావి చెట్టుకి మీరు పూజ చేసుకోవాలా. రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం రాహవే నమః అంటూ మీరు జపం చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. సింహరాశి, ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా 2026 సంవత్సరంలో జరిగేటటువంటి సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మనకిప్పుడు సింహరాశి తీసుకున్నామండి. ఈ సింహరాశిలో మనకి 2026 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో ఆదాయ వ్యయాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఆదాయాలు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఖర్చులు కూడా అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహం అక్టోబర్ 2026 వరకు మీకు అనవసరమైనటువంటి ఖర్చుల్ని, అనవసరమైనటువంటి టెన్షన్స్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య కాకుండా ఆ భర్తతోనే ఆర్గ్యుమెంట్స్ అని కాదు, ఇన్ జనరల్ ఆఫీస్లో కానీ లేకపోతే జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ ఎక్కడో ఒక చోట ఆర్గ్యుమెంటేషన్ చేయడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి మనము ఆర్గ్యుమెంట్లు చేయకుండా చాలా జాగ్రత్తగా మనం ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ అష్టమంలో ఉన్నటువంటి శని వక్రించి ఉన్నాడు కాబట్టి అష్టమ శని మనకు పనులు లేటుగా చేస్తూ ఉంటాడు. పనులు లేటుగా చేస్తామని మనం వదిలేస్తే ఎలాగండి? ఇప్పుడు ఈ కాలంలో ఎలా అయిపోయిందండి, ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, వాడికి 2 కొడుకులు. జాబ్ పెద్ద కొడుక్కి ఇస్తానని ఎవడో బ్యాక్ డోర్లో ఇస్తానని లక్షలు ఇచ్చేసాడు. లక్షలు ఇచ్చేస్తే చిన్న కొడుకు తెలీదు, పెద్ద కొడుకు ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత అది వాడు ఇవ్వట్లేదు. దెన్ చిన్న కొడుకు నా శిష్యుడు, వెళ్ళరా పోలీస్ స్టేషన్కి వెళ్ళంటే ఎస్ఐలు సిఐలు కేసు తీసుకున్నాడు. గోడద డీసీపీ అని చెప్పి డీసీపీ దగ్గరికి వెళ్ళారు. సిఐ తీసుకున్నాడు. రోజులు పోలీస్ స్టేషన్లో దుకాణం పెట్టండి రా అంటే ఎస్ఐ సిఐ దగ్గర కూర్చుంటే నీ గురించి నాకు తెలుసు, నీ ఫాదర్ గురించి నాకు తెలుసు అని భయపెట్టబోయాడు సిఐ. అలాగే చెప్తారు అక్కడే కూర్చో అంటే కూర్చున్నాడు. ఏమన్నా ఎక్కువ మాట్లాడితే డీసీపీ, సిపి, డీజీపీ దట్స్ ఆల్ అని చెప్పిన తర్వాత కూర్చున్నాడు. డబ్బులు వచ్చినాయి. డబ్బులు వచ్చిన తర్వాత ఎస్ఐ ఏం చెప్తున్నాడండి, మనకి ఇస్తాడులే, కాంప్రమైజ్ అవుతున్నాడు కదా, చెక్ ఇస్తాడు, లేకపోతే నీకు జైలుకి వెళ్తే ఏమో రాదు, రూపాయి కూడా రాదు అంటే, సార్ జైలుకి వెళ్తున్నాడు సార్ అని అంటే జైలుకి పంపించే మనం లాంటి మహారాజ్ రూపాయి రాకపోయినా పర్లేదంటే అప్పుడు వచ్చేసింది 50,000 పట్టుకొచ్చి ఇచ్చేసాడు. అంటే పోలీస్ ప్రాబ్లమ్స్ ఇలా డీల్ చేసుకోవాలా. లీగల్ ప్రాబ్లమ్స్, పోలీస్ ప్రాబ్లమ్స్ అంటే ఎట్లా?
మరి అదే పెద్ద మనుషులు మరి సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేయాలండి అని ఫోన్ చేస్తారు. 2 రోజులు మనం బిజీగా ఉంటాం. 2 రోజులు బిజీగా ఉండేసరికి ఇలా గెస్టెడ్ ఆఫీసర్లు వీళ్ళు వెంటనే మూడో రోజున ఆగకుండా వేరే పంతులు పెట్టుకుంటారు. అంటే నీకు పోలీస్ ప్రాబ్లమ్స్ కావాల్సొచ్చినప్పుడు, నీకు జాబులు కావాల్సొచ్చినప్పుడు మేము కావాలా? రిస్కీ ప్రాబ్లమ్సు. ఉద్యోగాలు మామూలు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇది రిస్క్ లేదు కదా! వేరే పంతులకెళ్ళిపోతారు. ఈ యాటిట్యూడ్ ఏం చూపిస్తుంది అంటే ఎస్కేపింగ్ యాటిట్యూడ్. దట్ ఎస్కేపింగ్ యాటిట్యూడ్ ఇది ప్రమాదం అన్నమాట. సో, ఈ సింహరాశి వాళ్ళు ఏం చేస్తారంటే అలాగ ఉండేటటువంటి ఈ యొక్క రాహువు ఇప్పుడు ఆ ఎస్కేపింగ్ మెంటాలిటీని తీసేస్తుంది. సో, రాహు ఇప్పుడు ఇట్ కేమ్ ఇన్ టు ద క్యాప్రికాన్, మకర రాశిలోకి వచ్చాడు. మకర రాశిలోకి వచ్చినప్పుడు షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహు శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు. శత్రువులను తొక్కిపడేస్తారు. ఇకపోతే ఈ పనులు అనేటటువంటిది ఎప్పుడు ఎలా జరుగుతాయి? నీ యాటిట్యూడ్ని చూసి జరుగుతాయి. సో, సింహరాశి వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ ఇన్ నేచర్. కాబట్టి చాలామంది కోపం ఉన్నా కానీ లిబరల్, జనరాసిటీ ఎక్కువ మీకు. కాబట్టి వికలాంగులకి సహాయం చేస్తారు, తర్వాత పేదవారికి సహాయం చేస్తారు, అండ్ నెక్స్ట్ సాధువులకి సహాయం చేస్తారు. అటువంటిప్పుడు మీకు అడ్డు ఎక్కడుందండి? కాబట్టి సింహరాశి వారికి ఒక్కటే ఏంటంటే మన ఈ యొక్క గురుడు మనకి మే 14 వరకు మీకు లాభంలో ఉన్నాడు కాబట్టి మీకు ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఆ తర్వాత అష్టమ స్థానంలోకి వ్యయస్థితిగతుడైనటువంటి గురుడు ఏం చేస్తాడు మీకు అంటే పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇలాంటి ప్రాబ్లమ్స్ తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా సింహరాశి వాళ్ళు ఏం చేయాలండి అని అంటే మీరు పరిహారాలు కొన్ని చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఆ పరిహారాలు ఏమిటి? రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి ఉదయం మీరు 8 గంటల 5 నిమిషాలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి యొక్క మహాకాళి అమ్మవారి యొక్క జపాన్ని చేసుకోండి. శివా శివ అంటూ శివనామస్మరణ చేసుకోండి. ఈ విధంగా మీరు కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఈ రాశి వారికి అందరికీ కూడా ఉంటుంది. అలాగే రావి చెట్టు చుట్టూ తిరగండి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఈ రకంగా ఓం నమః శివాయ, ఓం శనైశ్చరాయ నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ప్రేక్షకులందరికీ కూడా. మొట్టమొదటగా మనం ఈ 2026 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం అంతా కూడా ఈ వీడియోలో చూద్దాం. కన్యా రాశికి అన్నిట్లకెల్లా మొత్తం 12 రాశుల్లో లబ్ధి పొందేటటువంటి రాశి ఈ రాశి అన్నమాట. అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దానికి కారణం ఈ గురుడు మే 14, 2026 సంవత్సరం నుంచి కర్కాటక రాశిలోకి వెరీ స్ట్రాంగ్గా లాభస్థానంలోకి వచ్చేస్తున్నాడు. అదనమాట. అంటే గురుడు ఇక ఏ రాశికి లాభస్థానంలోకి రాడు, ఓన్లీ కన్యా రాశికి. కాబట్టి ఏమవుతుందండి, కన్యా రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళ కోసం ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు టపీ టపీ అని అయిపోతాయి పెళ్ళిళ్ళు. పిల్లలు పుట్టట్లేదండి, నేను ఐవీఎఫ్ సెంటర్లు, ఈ డాక్టర్ల చుట్టూ ఆయుర్వేద మందులు ఆ ఊర్లో ఇస్తున్నారు, ఈ ఊర్లో ఇస్తున్నారని చెప్పేసి మేకల్లాగా అన్నీ వాడి క్వాలిఫైడ్ డాక్టరా కాదా చూడరు, వెళ్ళి వాడు ఇచ్చే అన్నీ వేసేసుకుంటున్నారు కదా. అటువంటి విద్యావంతులకు కూడా అందరికీ కూడా ఈ సంతానం కలుగుతుంది. 2 పెళ్ళిళ్ళు అయిపోతాయి, సంతానం. ఇల్లులు కొందామండి అని చాలా కాలం నుంచి మేము డబ్బుందండి ఎతుకుతున్నామండి కానీ కుదరడం లేదండి అనేటటువంటి వీళ్ళకి బ్రహ్మాండంగా ఇల్లులు కూడా వీళ్ళకి సెట్ అయిపోతాయి. ఇకపోతే ఇది ఎప్పటి నుంచి జరుగుతుందండి? మే 14, 2026 సంవత్సరం నుంచి. అంతవరకు కూడా వీళ్ళకి కేంద్రంలో ఉన్నటువంటి గురుడు, ఈ కేంద్రంలో ఉన్నటువంటి గురుడు మే 14 వరకు కూడా ఏం చేస్తాడు? డాంబికమైనటువంటి ఆచారాన్ని ఇస్తాడు, సృజనాత్మకమైనటువంటి ఆలోచనలను ఇస్తాడు. ఆ తర్వాత గొప్పగా పీరియడ్ అనేటటువంటిది శుభాలు చేస్తాడు. అంటే కంటిన్యూస్ 2000 జనవరి నుంచి 2026 నుంచి జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా కంటిన్యూస్గా లాభం పొందేటటువంటి రాశి కన్యా రాశి అనమాట. ఇకపోతే ఈ యొక్క కేతు, సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మనకి కాస్త చేదస్తాన్ని ఇస్తాడు. కానీ విదేశాలకు వెళ్ళేటటువంటి ఆ యొక్క ఏర్పాట్లు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకి వెళ్ళేటటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా
ఉంటాయి. అలాగే ఈ గురుడు కేతువుల యొక్క బలం వల్ల పెద్ద పెద్ద దేవస్థానాలలో, పెద్ద పెద్ద ఆర్ఫనేజెస్లో, పెద్ద పెద్ద ఆశ్రమాలలో వీళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. పెద్ద పెద్ద వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి. అంటే మోడీ గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని మీరు కలిసి వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అది గురుడి యొక్క పవర్ అనమాట. ఇకపోతే ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహు ఈయన మనకి అక్టోబర్ నెల వరకు మనకి రాహు ఏం చేస్తాడండి, కుంభరాశిలో ఉంటాడు. శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు. మీరు అనుకున్న పనులన్నీ అనుకున్నట్లు చేసుకుంటూ వెళ్ళిపోతారు మీరు. మరి అక్టోబర్ 2026 సంవత్సరం తర్వాత పంచమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన కొత్తగా పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు కొంతమంది జాగ్రత్తగా సంతానం విషయంలో ఉండాలి. అంటే ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి, మెడికేషన్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా మందులు జాగ్రత్తగా వాడాలి, లేకపోతే అబార్షన్లు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాహు, పంచమ రాహు ఇలాంటి ఫలితాలను ఇస్తాడు. రెండవది, అక్టోబర్ నెల దాటిన తర్వాత కన్యా రాశి వాళ్ళు అప్పుడు దాకా మరి అందరూ కూడా వినేటటువంటి వాళ్ళు వీళ్ళు కొంచెం మొనార్కలు అయిపోతారు. అంటే తెలియకుండా మొండితనం అయిపోతారు. మేము చెప్పిందే వేదం అనేటటువంటి ధోరణిలో వీళ్ళ యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఉంటుంది. పంచమ రాహు మొండితనాన్ని ఇస్తాడు. ఇది లాజిక్ అక్కడ. ఆ విధంగా ఈ యొక్క శని మనకి మీనరాశిలో ఉన్నాడు, వక్రించున్నాడు. దీనివల్ల ఏమవుతుందండి, కన్యారాశి వాళ్ళకి సప్తమ స్థానంలోకి వచ్చాడు. సప్తమ స్థానేషు స్థితేషు శని ఏం చేస్తాడు, కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నాడు. అంటే భార్యాభర్తలు పిల్లలతో ఈ ఫైటింగ్స్ పెడతాడు. ఇలాంటి ఏమి ఉండదండి, కారణం ఏమి ఉండదు, కానీ పట్టుదలలు పెరిగిపోతాయి. అసలే కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి, పోటీలు, ఈగోలు, మ్యారేజెస్, లవ్ మ్యారేజెస్ చేసుకున్నారు, అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వీళ్ళు కాపరాల్లో చేసుకుంటున్నారు. కానీ ఏదో తెలియనటువంటి కారణాల వల్ల వీళ్ళు విడిపోవడాలు, లేకపోతే ఎక్కువ కోర్టు కేసుల్లో ఉండడాలు, అలాగే ఈ యొక్క భర్త ఒక దేశంలో ఉంటే భార్య వేరే దేశంలో ఉండడం, ఉద్యోగరీత్యా అవనియండి, లేకపోతే ఈగోల వల్ల అవనియండి. భర్త ఒక స్టేట్లో ఉంటే, ఢిల్లీలో ఉంటే, భార్య హైదరాబాద్లో ఉండడం, భార్యాభర్తలు ఇద్దరు హైదరాబాద్లో ఉంటే వేరే వేరే ఇళ్లలో ఉండడం, ఒకే ఇంట్లో ఉంటే వేరే వేరే గదుల్లో ఉండడము, ఈ రకంగా మనకి జరుగుతుందండి. కాబట్టి ఈ యొక్క ఇదంతా కూడా శని ప్రభావం అన్నమాట. కాబట్టి ఇలాగా మనం కనుక తీసుకున్నట్లయితే 2026 సంవత్సరంలో ఇక్కడ ఒక శుక్ర గతులను కూడా మనం గమనించినప్పుడు మనకి ఆగస్ట్ నెలలో మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు ముఖ్యంగా. అలాగే ఈ యొక్క రవి గ్రహాన్ని బట్టి మనం తీసుకున్నప్పుడు మనకి మే నెలలో అద్భుతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది. అంటే కాంట్రాక్ట్స్ చేసేటటువంటి వాళ్ళు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రైల్వేస్లో చేస్తారు, ఇరిగేషన్లో, బిల్డింగ్, ఇలా R&Bలో, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్లో చేస్తారు, స్టేట్ ఆర్ సెంట్రల్లో. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి బిల్లులు వస్తున్నాయి అనుకోండి, ఇంకా స్టేట్ గవర్నమెంట్ పని పూర్తి చేసాం కానీ బిల్స్ రావట్లేదండి, శాంక్షన్ అవ్వట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి బిల్స్ శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా మనము రాజకీయ నాయకులను మనం తీసుకుందాం. రాజకీయ నాయకులను మనం తీసుకున్నప్పుడు వీళ్ళకి ఇప్పుడు వచ్చేటటువంటి బై ఎలక్షన్లో కూడా ఎవరైతే ఉన్నారో ఈ కన్యారాశి వాళ్ళు, అటువంటి వాళ్ళకి విజయాలు సాధించడానికి ఎక్కువ అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఉన్నతమైనటువంటి పదవులు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక కార్మికులు, చిన్న చితక ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులను కూడా వీళ్ళందరూ కూడా యాజమాన్యాలు వీళ్ళని గుర్తించడం అనేటటువంటివి జరుగుతాయి. వీళ్ళకి చక్కటి ఇన్సెంటివ్స్, ప్రమోషన్స్, బోనస్లు ఇవన్నీ కూడా ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా, కన్యారాశి వారికి చక్కగా వ్యాపారాలు మనం తీసుకున్నప్పుడు, వ్యాపారాలు ఏం వ్యాపారాలండి, బట్టల వ్యాపారాలు, తర్వాత హోటల్ ఇండస్ట్రీ, తర్వాత చక్కగా కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. మే 14 లోపల మనకి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి.
ఆ తర్వాత ఎవరైతే గోల్డ్ షాపులు ఇవన్నీ పెట్టుకుంటారో వాళ్ళకు అధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలున్నాయి. అదేవిధంగా నీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వెటనరీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడమే కాకుండా వాళ్ళ వృత్తుల్లో మీరు ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఈ యొక్క పరిహారాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క కన్యరాశి వారికి మనము 2 పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వీళ్ళంతా కూడా అక్టోబర్ లోపు మనం ఏం చేయాలండి అంటే రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోండి. ఈ రకంగా చేసుకోవడం ద్వారా మీరు చక్కగా అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం రాహవే నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. 2026 సంవత్సరానికి గాను ఈ తులారాశి వారికి జరిగేటటువంటి సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ తులారాశి ఉంది మనకి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి భాగ్యంలో ఉన్నటువంటి గురుడు మే 14 వరకు మీకు అదృష్టాన్ని తీసుకొస్తాడు, అద్భుతాలు సృష్టిస్తారు మీరు. ఇక మీ తండ్రి తరపు ధనము, మీ నాన్నగారు ఇంకా మాకు ఆస్తులు వేయట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఆ డబ్బు వచ్చేస్తుంది. ఇకపోతే మే 14, 2026 సంవత్సరం తర్వాత మనకి కేంద్రంలోకి ఈ యొక్క గురుడు వస్తున్నాడు. తద్వారా మీకు చెడ్డవాళ్ళంతా ఎవరైతే గుమిగూడారో ఫ్రెండ్స్ కింద, బంధువుల కింద, బంధువులు వాళ్ళంతా పారిపోతారు మిమ్మల్ని చూసి. అలాగే కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి చాలామందికి. ఇటువంటి వాళ్ళందరికీ కూడా బెంచ్ మీద కూడా రావట్లేదు కేసులు. అటువంటివంతా కూడా కొంత ప్రోగ్రెస్ అనేటటువంటిది ఈ తులారాశి వారికి కనబడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అక్టోబర్ 2026 సంవత్సరం తర్వాత అర్ధాష్టమ రాహు రాబోతున్నాడు. దాని ద్వారా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు, అలాగే కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటి కనబడడానికి అవకాశాలు ఉంటాయి. అంటే తల్లి ఆరోగ్యము కొంచెం భంగపడ్డము, ఆ తర్వాత తల్లితో కాస్త మనస్తాపాలు, ఆర్గ్యుమెంట్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా ఈ తులారాశి వారు చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళా ఈ యొక్క తులారాశి వారికి షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిగ్రహం వక్రించున్నాడు. దీని ద్వారా మనకి శత్రువులపై విజయం సాధిస్తాం. అలాగే చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి అలవాట్లు మనం నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా మనకి కొత్త ఆలోచనలు వస్తాయి. ఉద్యోగాల్లో సడన్ లాస్ చాలామందికి కనబడింది. వెంటనే రెసెషన్ పీరియడ్లో ఉద్యోగాలు పోవడం, కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, మామూలుగా పాపం ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, చిన్న జాబులు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా తులారాశి వాళ్ళకి చాలామంది మరి తీసేయడం జరిగింది, స్వీపర్స్గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని అందరినీ కూడా. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి వివాహాల దగ్గరికి వచ్చినప్పుడు వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవ్వడం జరిగినాయి. అలాగే వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, ఏమండి ఆ వడ్డీలు మాకు కట్టట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు వాళ్ళకి వడ్డీలు రావడం జరుగుతుంది. ఇక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్గా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ చిట్ ఫండ్స్లో మీరు ఇస్తూ ఉంటారు కదా డబ్బులు, ఆ చిట్ ఫండ్ వ్యాపారాల్లో సెక్యూరిటీ కనుక చూసుకొని మీరు ఇవ్వనట్లయితే లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ భార్యలు కూడా వీళ్ళు చాలా స్మార్ట్గా, చాలా తెలివైన వాళ్ళు అయిపోతారు. ఏమండి మేము ఆఫీస్లో ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం కదండి, కామన్ అండి ప్రతి ఆఫీస్లో. అలాగే భోజనాలు చేసేటప్పుడు కాస్త జోకులు వేస్తే నవ్వుతున్నామండి, అది మా భార్య చూసి నేను చాలా సమస్యలు పడేస్తుందండి. ప్రతి నిమిషం వీడియో కాల్ చేయమంటుందండి, ఎక్కడున్నావు చూపించు అని భార్య బాధితులు ఎక్కువైపోతారు ఈ తులారాశిలో. అలాగని చెప్పి ఒకసారి ఏకంగా మొత్తం రికార్డింగ్ ఆప్షన్ పెట్టేసిందండి. పెట్టేస్తే నేనేం మాట్లాడాను మామూలుగా నవ్వుతూ ఉంటే, ఇప్పుడు నవ్వుతూ ఉన్నావు నువ్వు ఏంటా ఇకపలో పక్కపక్కలో మాటలు, నేనేం మాట్లాడలేదు సార్
కానీ నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నన్ను కొట్టేస్తుందండి నా భార్య అని చెప్పేటటువంటి వాళ్ళు ఈ తులారాశిలో చాలామంది ఉన్నారు. అలాగే ఏమండి మరి ఉద్యోగం పోయిందండి, నేను ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ర్యాపిడో నడుపుకుంటున్నానండి, ర్యాపిడో నడిపితే ఏంటి ఎంత స్లోగా వెళ్తున్నావు అని ఒక లావా ఆంటీ ఎక్కిందండి. ఎక్కి ఏంటి ఎంత స్లోగా వెళ్తున్నావు, మేము ఉద్యోగాలకు వెళ్ళాలి కాబట్టి కదా స్పీడ్గా వెళ్ళమంటున్నావు, వెళ్ళమంటే ఏంటి నువ్వు ఎంత స్లోగా వెళ్తున్నావు అంటే, ఆ ర్యాపిడో ఉద్యోగం కూడా పోయిందండి, నాకు భయమేసి ఇలా తిడుతున్నారని చెప్పేసి ఆగిపోయాను సార్, సేఫ్టీకే సార్ నిదానంగా వెళ్తే అన్నాడు. అంటే తులారాశి వారికి ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం సంబంధించి ఇటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ తులారాశి వారికి కొత్త కొత్త కాఫీ హోటళ్ళు, తర్వాత టీ స్టాల్స్, ఫర్నిచర్లు, బట్టల వ్యాపారాలు ఇవన్నీ కూడా కలిసి రావడం జరుగుతాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరైతే రన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా కొత్త ప్రాజెక్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మీడియా రంగంలో ఉన్నటువంటి సీనియర్లకి గుర్తింపు ఉంటుంది. యాంకర్లు వీళ్ళంతా కూడా మీకు చక్కగా గౌరవాలు రావడం అవుతుంది, ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి కలెక్షన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఉమెన్కి గుర్తింపు రావడం ఉంటుంది. హీరోయిన్స్ అంతా కూడా నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే అడ్వకేట్లు, స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి లాయర్లు, డాక్టర్లు, ఇక చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, ఇలా సొంత వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వృద్ధిలోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ తులారాశి వారు దూర ప్రయాణాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అసలే కోర్టు చుట్టూ వారానికి ఒకసారి తిప్పుతున్నారంటే మీ దూరపు చుట్టాలు వచ్చి అక్క పెళ్ళికి వేస్తున్నాం, అత్త పెళ్లి శుభ్రాకి ఇచ్చి వెళ్తారు. అసలే కోర్టుకు ఒక రోజు వెళ్ళాలి, ఒకరోజే మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఎందుకు వెనక్కి రావడం అని అక్కడ పెళ్ళిళ్ళకి వెళ్ళడం. ఈ విధంగా అనవసరమైనటువంటి ఖర్చుల సంగతి పక్కన పెట్టండి. అయితే ఏమిటండి అని అంటే ఒళ్ళు శ్రమ, అధిక శ్రమ, దూరపు ప్రయాణాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే తులారాశి వారికి వచ్చేసరికి ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఏమీ డోకా లేదు. ఉద్యోగాలు ఊడిపోయినా సరే డోంట్ కేర్, ఎలాగో అలాగ మీ డబ్బులు మీకు సంపాదించడం అనేటటువంటివి చేస్తారు. కాబట్టి పరిహారాలు మనం ఈ రాశి వారికి ఏం చేసుకోవాలండి? ఈ యొక్క తులారాశి వారికి మనకి ఈ యొక్క రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా బగళాముఖి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని మీ ఇళ్లలో చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాహు బాగుండలేదు కాబట్టి ఈ యొక్క రావి చెట్టును తీసుకోండి, ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఓం రాహవే నమః అంటూ ప్రదక్షిణాలు చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతాయి. కాస్ట్లీగా ఉండాలి రెమెడీస్, అసలు 2 లక్షలకు 3 లక్షలకు తగ్గట్టు ఉంటే మీకు రెమెడీస్ అని అనిపిస్తాయి. చెట్టు తిరుగు, నీకు రూపాయి అవన్నీ రెమెడీస్ చెప్తున్నాం కాబట్టి మీకు అంత అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు, కానీ ఇవే అసలైనటువంటి రెమెడీస్. కాబట్టి నాసా రిపోర్ట్స్ని బట్టి చూసి ఈ యొక్క ఫలితాలన్నీ కూడా దాన్ని బట్టి చెప్పడం అనేటటువంటి మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీ బ్లెండ్ చేసి చెప్తున్నాం. కాబట్టి నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి చక్కగా చూసి లబ్ధి పొందండి. 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి జరిగేటటువంటి సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి కేతువు సింహరాశిలో ఉన్నాడు. వృత్తికి సంబంధించే అనేకమైనటువంటి కొత్త ఆలోచనలు మీరు తీసుకుంటారు. అండ్ మీరు ఏ వృత్తి చేస్తున్నారో కూడా అవతల వాళ్ళకి, ఏ పనులు చేస్తున్నారో కూడా అవతల వాళ్ళకి తెలియకుండా మీరు అంతా సైలెంట్ వర్కర్స్గా, సైలెంట్ కిల్లర్స్గా మీ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు మీకు ఇంతకుముందు మే 14వ తేదీ 2026 సంవత్సరం వరకు ఎక్కువ అప్పులు నిప్పిస్తుంది. మీరు బిల్డింగ్లు ఇవన్నీ కూడా కట్టాలనుకునేటటువంటి వాళ్ళు మీకు డబ్బులు ఆటోమేటిక్గా ఇది ఉంచు నాయనా, ఇది నీ దగ్గర పెట్టు, ఇల్లు కట్టు అని ఇస్తారు. అంతకుముందు మనం అప్పు అడుక్కుంటున్నా కూడా ఎవడో మనకి. అటువంటి ఆ యొక్క గురుడు మనకి మే 14, 2026 సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత మనకి ఏం జరుగుతుందండి అంటే అద్భుతాలు జరుగుతాయి. ఏమిటి ఆ అద్భుతాలు? వృశ్చిక రాశి వారికి ఏమిటండి అని అంటే
ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా భాగ్యంలోకి వచ్చినటువంటి గురుడు వల్ల మీకు అదృష్టం మీకు పుచ్చిపోయినట్టు పడుతుంది. చక్కగా కోరుకున్న కోరికలన్నీ తీరిపోతాయి. మీ తండ్రి సంబంధించి ఆస్తులు ఏవైతే ఇవ్వాలో అవన్నీ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే మీ ఫాదర్ పక్షం నుంచి మీకు అనేకమైనటువంటి లాభాలు. పెళ్లి కానటువంటి వాళ్ళకు కూడా మీ ఫాదర్ తరపు వాళ్ళు సంబంధం తీసుకురావడం, మీ చిన్నాన్నలు, మీ బాబాయిలు వీళ్ళంతా తీసుకొచ్చి మీకు పెళ్లి చేయడం ఇలాంటివి జరుగుతాయి. అలాగే ఈ అర్ధాష్టమ రాహు వల్ల చాలా బాధలు పడ్డారు, మెంటల్ టెన్షన్స్ అన్నీ అనుభవించారు. అవన్నీ పోయినాయిగా. అక్టోబర్ 2026 సంవత్సరం వరకు కూడా అర్ధాష్టమ రాహు వల్ల మీకు అనేకమైనటువంటి టెన్షన్స్ ఉన్నాయి. ఎదురింటి వాడికి ఉద్యోగం రాకపోతే మీకు బాధ, పక్కింటి వాళ్ళకి మీరు ట్రైన్ టికెట్ దొరకకపోతే మీకు బాధ అన్నట్టు ఫర్ సిల్లీ రీజన్స్ ఈ యొక్క రాహువు అర్ధాష్టమ రాహువు వల్ల అన్నీ మనసులో పెట్టుకున్నారంటే ఏంటి, వృషిక రాశి వాళ్ళు అంత మంచివాళ్ళు అన్నమాట. ప్రతి చిన్న విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవడం, దానివల్ల టెన్షన్స్ రావడం అవన్నీ కూడా పోయి ఇప్పుడు మీకు చక్కగా రేపు అక్టోబర్ తర్వాత మీరే మోనార్కులు, మీ సోదరుల డెవలప్మెంట్, మీరు ఇతర స్టేట్లకి ఇతర రాష్ట్రాలకి వెళ్ళడం జరుగుతుంది. రాహువు వద్దంటే మండలాధిపత్యాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎవరైతే రాజకీయ రంగాలలో ఉన్నారో, ఎవరైతే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాల్ని, మండలాధిపత్యాన్ని రాహువు ఇస్తాడు. అలాగే ఈ యొక్క శని మరి మీకు సంతాన స్థానంలో ఉండి అనేకమైనటువంటి ఇబ్బందులను మీకు కలుగజేస్తున్నాడు. శని వక్రించినటువంటి శని మరి సంతానం ఇప్పుడు ఒక బండి కొంటాడు, డాడీ బండి ఇవ్వు అంటాడు, బండి ఇస్తారు. మీరు బండి ఇస్తే వాడు తిన్నంగా వెళ్తాడా, వాడి ఫ్రెండ్స్ని ముగ్గురు వేసుకొని వెళ్తాడు. ట్రాఫిక్ పోలీస్ ఊరుకుంటాడా, పట్టుకుంటాడు. వాడిని తిట్టడం కాకుండా బండి ఇచ్చినందుకు పేరెంట్స్ మీద కేసు నమోదు చేస్తాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ పిల్లలు తెస్తారు. డాడీ నేను నీ కోడలను తెచ్చానంటాడు. ఎవరిని తెస్తాడు? మామూలు కోడలు లవ్ మ్యారేజ్లు తెచ్చుకున్నాడు. ఎవరిని తెస్తాడు? ఏకంగా పెద్ద రౌడీ షీటర్ కూతురుని లేపుకెళ్ళిపోతాడు. ఎలూప్మెంట్ ఎమ్మెల్యే కూతురుని లేపుకెళ్ళిపోతాడు. వాళ్ళు ఊరుకుంటారా? మరి వాళ్ళు లేపుకెళ్ళిపోయినటువంటి వాళ్ళని ఎలూప్మెంట్ చేసిన పెళ్లి కొడుకుని వదిలేస్తారు, తండ్రిని పట్టుకుంటారు, ఇంటికి వస్తారు కదా మరి. సో మీ పిల్లల వల్ల ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా గురుడు రక్షిస్తూ ఉంటాడు. చెడ్డవాళ్ళందరూ కూడా పరిచయాలు అవుతూ ఉంటారు. వాళ్ళు ఏవో డిఫరెంట్ ప్రాజెక్ట్స్, బిజినెస్ ప్రాజెక్ట్స్, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, నెట్వర్క్ మార్కెటింగ్ విన్నారు కదా, కోట్లు వస్తాయి. ఇద్దరిని చేర్చాలా, ఇద్దరిని చేర్చాలా, 2 power 4 2 power 4 16 2 power 5 32 ఇలాగా కాకుల లెక్కలు చెప్తారు. కోట్లు క్యాన్సర్ చూస్తే బోర్డు మీద ఉంటాయి ఆ లెక్కలు. ఇంట్లో మళ్ళీ ఇద్దరు కూడా కొనరు మన దగ్గర. అవి కొనమంటున్నామని చెప్పేసి మన చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ పారిపోతారు మనం వెళ్తుంటే. కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర ఈ గురుడు ఇంతకుముందు బలైపోయారు, మీరు ఇప్పుడు అనుభవం వస్తుంది మీకు. ఈ గురుడు ఎప్పుడైతే భాగ్యస్థితిలోకి వస్తాడో అక్కడి నుంచి మీరు కరెక్ట్ అయిపోయారు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం ప్రారంభించారు. ఏమిటి మార్పు వృశ్చిక రాశి వారికి అని ఆశ్చర్యపోతారు. అలాగే విద్యార్థులను తీసుకున్నప్పుడు పుస్తకాలు చదవండిరా నాయన అని తండ్రులు మాస్టర్లు చెప్తే పుస్తకాలు తీయనటువంటి వాళ్ళు ఇప్పుడు చదువుల దేవత పూనేసినట్టు ఎప్పుడు చూసినా పుస్తకాలు చదవడం విద్యార్థులంతా కూడా బ్రహ్మాండంగా తయారైపోతారు. ఇక లవ్ మ్యారేజీలు ఆటోమేటిక్ పెళ్ళిళ్ళు అయిపోతాయి. మీరు లవర్స్ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. అలాగే పెళ్ళికొడుకులు, పెళ్లి కూతురులు మీరంతా కూడా మ్యాట్రిమోనియల్ సైట్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా డబ్బులు దొబ్బేస్తారు. ఏవో ఆ చూపించిన మ్యారేజ్ సైట్ వాళ్ళే ఇంకో మ్యారేజ్ సైట్ వాడు ఆడు మొత్తం అందరూ సేమ్ మ్యాచ్లు వస్తూ ఉంటాయి అన్నమాట, సేమ్ ముఖాలు. కాబట్టి ఈ ప్రయత్నాలు ఏం అవసరం లేకుండా డోర్ కొట్టుకొని మరీ పెళ్లి కొడుకు మీ దగ్గరకు వస్తాడు, తెల్లని గుర్రం మీద మీ దగ్గరకు వస్తాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా పరిస్థితి అంతా కూడా మెరుగైపోయింది. 2026లో మీదే విజయం. ఇక చిన్న ఇంకా బాగుండాలంటే పరిహారాలు, చిన్న పరిహారాలు చేసుకోండి, డబ్బులు లేని పరిహారాలు. అవి ఏమిటి అంటే అర్ధాష్టమ రాహు అక్టోబర్ లోపల ఏం చేస్తారు? రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే అక్టోబర్ తర్వాత చేయాల్సినటువంటి అవసరం లేదు. అప్పుడు శనికి చేయండి, శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని 8 గంటల 5 నిమిషాలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు మీ ఇళ్లలో కూర్చొని జపం చేసుకోండి. రావి చెట్టు దేవతా వృక్షం అండి, అది పగటిపూట మాత్రం వెళ్ళండి.
రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చేయండి. పగలు మాత్రమే చేయండి. రాత్రి చేశారా దరిద్ర దేవత కూడా వస్తుంది. మళ్ళీ తర్వాత మీ ఇష్టం. లవర్ వదిలేస్తాడు. పెళ్ళిళ్ళు అన్నీ కూడా కట్నాలు ఎక్కువ చెప్పేస్తారు. ఫంక్షన్ హాల్ అడ్వాన్స్ తీసుకొని మళ్ళీ ఎక్కువ రేట్లు చెప్తాడు. కాబట్టి ఇటువంటి ప్రాక్టికల్ ఇవన్నీ జరిగి తీరుతాయి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. 2026 సంవత్సరానికి గాను ధనుస్సు రాశి వారికి సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం ఈ వీడియోలో చూద్దాం. మనకిక్కడ ఈ ధనుస్సు రాశి వారికి ఏం జరుగుతుందండి, మనకి ఈ సంవత్సరంలో అద్భుతంగా ఉండబోతోంది. కాబట్టి ఈ యొక్క రాహువు మనకి అక్టోబర్ నెల 2026 సంవత్సరం వరకు అత్యద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి వ్యాపారాలు ఏమండి మాకు అమ్మకాలు లేవండి అనుకునేటటువంటి వాళ్ళకి అమ్మకాలు జరుగుతున్నాయి. ఏమండి కోట్ల రూపాయలు మేము 10 రూపాయల వడ్డీకి తెచ్చి పెట్టామండి అని అనేటటువంటి వాళ్ళకు కూడా మీకు వ్యాపారాలు సాగుతున్నాయి. బిల్డర్లకు బిల్డింగ్లు అమ్ముడవుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి స్థలాలు అమ్ముడవుతున్నాయి. లేఅవుట్లు వేసామండి, చాలా ఖర్చు పెట్టామండి అన్నటువంటి వాళ్ళకు కూడా లేఅవుట్లు అమ్ముడవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మే 14వ తేదీ వరకు కూడా మనకి గురుడు మనకి బ్రహ్మాండమైనటువంటి సప్తమ స్థితిగతుడై మీకు మంచి మంచి హ్యాబిట్స్ని ఇస్తున్నాడు. మీ భార్య మీకు మృష్టాన్న భోజనాలు వండుతుంది. అంతవరకు దంచవే మేనత్త కూతురని దంచి పడేసినటువంటి భార్య మరి ఇప్పుడు చక్కగా ఏమండి తింటారా అండి, ఉలవచారు తింటారా, పెరుగు తింటారా అంటూ అమితమైనటువంటి ప్రేమను చూపిస్తుంటే ఆ ప్రేమ చూసి తట్టుకోలేకపోతారు. ఆ తర్వాత మళ్ళీ మే 14, 2026 సంవత్సరం వచ్చిన తర్వాత మనకి కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత అప్పుల బాధ అనేటటువంటిది పెరుగుతుంది. అంటే అప్పులు మీరు చేస్తారని కాదు, అవసరమే చేస్తారని కాదు. ఇల్లు కడుతున్నారండి, ఇల్లు కావాలా, అప్పు అడిగితే ఆవిడ ఇవ్వట్లేదు గతంలో. కానీ మే 14, 2026 సంవత్సరం తర్వాత వాళ్ళే వచ్చి ఏమైనా ఉంచండి మీ దగ్గర, ఇల్లు కడుతున్నారని అప్పులు బ్రహ్మాండంగా ఇస్తారు. మీరు తీసేసుకుంటారు, ఇళ్ళు కట్టేస్తారు, స్థలాలు కొనేస్తారు, బిజినెస్లు చేసేస్తారు. తర్వాత తీర్చాలి, తర్వాత సంగతి తర్వాత. ముందైతే మనకి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అప్పులు పుష్కలంగా రావడం బాగుంది. తీసుకోండి, అందరూ కూడా తీసుకొని వ్యాపారాల్లో మంచిగా చేసుకోండి. ఇకపోతే ఈ ధనుస్సు రాశి వారి అసలు రొమాంటిక్ అనమాట. వీళ్ళు ఎక్కువ లవ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. డేర్ అండ్ డాషింగ్ స్టెప్స్ వేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఇప్పుడు అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన కాస్త మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. కుటుంబంలో అనేకమైనటువంటి కష్టాలు రావడం, మాతృమూర్తి యొక్క ఆరోగ్యం మనకి ఆందోళన కలిగించడం, అలాగే తల్లి కూడా మనకి ఏం చేస్తుందండి, మనకి మీ గురించి ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఎసిడిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెళ్ళి కావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానాలు మే 14 లోపల 2026 సంవత్సరంలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటారు. ఆయిల్ సీడ్స్ బిజినెస్లు అనేటటువంటి మొదలు పెడతారు. వ్యవసాయ రంగంలో అనేకమైనటువంటి కొత్త మెథడ్స్ని వాడతారు. రైతులు ముఖ్యంగా వీళ్ళు వ్యవసాయం ఎంత చేసినప్పటికీ కూడా, ఆదాయం ఎంత బాగా వచ్చినప్పటికీ కూడా, ఆదాయంలో అప్పులు అనేటటువంటివి మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి. మీ పిల్లలందరినీ కూడా మంచి చదువు మీరు చదివించడం జరుగుతుంది. అండ్ విద్యార్థుల్ని కూడా మీరు ఫారిన్ యూనివర్సిటీస్లో చేర్పించడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు విశ్వవిద్యాలయాల్లో, ఫారిన్ విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా పెళ్లి సంబంధాలు అనుకోకుండా రావడం, అంతకుముందు మీరు ఎంత ట్రై చేసినా రాకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక ఏమండి మరి ధనుస్సు రాశి వాళ్ళ భార్యాభర్తల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే సఖ్యత అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాలను బట్టి పరిశీలన చేయాలి. ఇవి కామన్ ప్లాట్ఫారంలో కొన్ని కోట్ల మందికి చెప్పేటటువంటివి కాబట్టి ఈ యొక్క వర్షాకాలంలో మనకి వర్షాలు ఎక్కువ పడతాయండి అంటాం. అంటే ఎండలు రావని అర్థం, ఎండలు కూడా వస్తాయి.
కాబట్టి ఇలా కామన్ ఫీచర్స్ని బట్టి, కామన్ లక్షణాలను బట్టి మనం చెప్పేటటువంటిది మీరందరూ కూడా మీ వ్యక్తిగత జాతకాలలో ఏ విధంగా ఏం జరగబోతుంది, ఎప్పుడు పెళ్లి జరగబోతుంది, ఎప్పుడు ఈ యొక్క ట్రాన్స్ఫర్లు జరగబోతున్నాయి, లేకపోతే ఎప్పుడు విదేశాలకు వెళ్తున్నాం, ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాలను బట్టి చూసి చెప్పాల్సినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా నాసా రిపోర్ట్స్ని బట్టి ఆధారంగా తీసుకొని మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేసి నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా కావాల్సినటువంటి వాళ్ళు మనం సంప్రదించవచ్చు. ఆ విధంగా ఈ యొక్క ధనుష్ రాశి వారికి ఇక పరిహారాలు ఏం చేసుకోవాలా, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జపాన్ని చేసుకోవాలి ఇళ్లల్లో. ఈ రకంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ యొక్క రావి చెట్టుని సెలెక్ట్ చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలా. రోజు ఓం శనేశ్వరాయ నమః అంటూ జపం చేసుకోవాలా. అలాగే ఈ యొక్క మేడి చెట్టును మే 14, 2026 సంవత్సరం వచ్చిన తర్వాత మేడి చెట్టుని సెలెక్ట్ చేసుకోండి. మేడి చెట్టు చుట్టూ అంటే అత్తి చెట్టు అంటాం, దాని చుట్టూ కూడా మీరు ఓం దత్తాత్రేయాయ నమః అంటూ సవ్య దిశలో క్లాక్వైజ్ డైరెక్షన్లో మీరందరూ కూడా ప్రదక్షిణలు చేసుకోవాలి. అలాగే గురు చరిత్ర పారాయణ చేసుకోవాలి. ఈ రకంగా చేసుకున్నప్పుడు మనకి ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ ధనుసు రాశిలో పుట్టినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మేము గెలుస్తామా గెలమ్మా అనేటటువంటి ఆందోళన ఉన్నారు. ఇటువంటి వాళ్ళంతా కూడా గెలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక వ్యాపార రంగాలలో చేపల వ్యాపారము, పౌల్ట్రీ, తౌడు ఫ్యాక్టరీలు, ఫుడ్ ఫ్యాట్స్, ఫెర్టిలైజర్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇకపోతే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, టెక్నీషియన్ స్టాఫ్ అండ్ ప్రొడక్షన్ వింగ్ అందరూ కూడా మొత్తం జర్నలిస్టులతో సహా మంచిగా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు ఏ విధమైనటువంటి మీరు భయాలు అవసరం లేకుండా చక్కగా మనకి తులసి మాలతో శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాల వేస్తూ ఓం నమో వెంకటేశాయ అంటూ ఈ మంత్ర జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇతరులందరికీ కూడా, భక్తులందరికీ కూడా చక్కగా సున్నండల్ని, గోధుమ రొట్టెలను కానీ, మినుముల సున్నండలను కానీ, కాఫీలను కానీ మీరు ఇవ్వడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మకర రాశి, ఈ మకర రాశి వారికి అందరికీ కూడా 2026 సంవత్సరంలో జరిగేటటువంటి సంపూర్ణ రాశి ఫలితాలు మనం ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను ఈ వీడియోలో చెప్తున్నా. ముందుగా మనకి ఈ యొక్క మకర రాశి వారికి ఈ గురుడు మే 14, 2026 సంవత్సరం వచ్చేంత వరకు కూడా మిథునంలో ఉంటాడు. దాని ద్వారా మీరు కట్టాల్సినటువంటి ఈఎంఐలు, అప్పులు ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా తీర్చడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఆదాయాల దగ్గరికి వద్దాం. ఆదాయాలు మకర రాశి వారికి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరే వేరే చోట్ల ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందువల్ల భర్త ఒక రాష్ట్రంలో, భార్య ఒక రాష్ట్రంలో, భర్త ఒక దేశంలో, భార్య ఒక దేశంలో ఇలా వీళ్ళు ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా భార్యాభర్తలు అనేటటువంటి వాళ్ళు కొంచెం దూరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఒక సెక్ట్. రెండో వర్గం వారు భార్యాభర్తలు ఇద్దరు కూడా కోర్టుల్లో కేసులు వేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. భార్య మీద కోపంతో కాకుండా మామగారి మీద కోపంతో భార్యను వదిలేసి, లేకపోతే రావద్దని చెప్పి వేధించడం, ఇలా మొత్తం మీద కారణం ఏదైనప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఈ మకర రాశి వారికి ఉన్నాయి ఎక్కువ మందికి. ఇక ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు చక్కగా అధికంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. గత సంవత్సరంలో కంటే కూడా ఈ మకర రాశి వారికి ఆదాయాలు బాగా పెరిగినాయి. ఇక మే 14, 2026 సంవత్సరం వరకు
మనకేమవుతుందండి అంటే నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలున్నాయి. అంటే మకర రాశి వాళ్ళంతా కూడా కొంతమంది ఇందులో మందు బాబులైపోవడానికి అవకాశాలున్నాయి. పార్టీలు, పబ్బాలంటూ లేకపోతే పాన్ పరాగులు ఇలాంటివేవో నవిలేస్తూ, అలాగే కఠిన పదజాలంతో వీళ్ళు మాట్లాడడం వల్ల మరి ప్రజలకందరికీ కూడా కొంతమందికి వాళ్ళకి నచ్చకపోవడము అనేటటువంటిది ఈ రాశి వారికి జరుగుతుంది. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా శని వక్రించి మీనరాశిలో ఉన్నటువంటి కారణంగా వీళ్ళు సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది బాగా జరుగుతుంది. ఇనుము సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అటువంటి ఇండస్ట్రీస్ అన్నీ పెట్టాలి అనేటటువంటి ఆలోచనలు కొంతమంది మకర రాశి వాళ్ళకి రావడం జరుగుతుంది. అలాగే వెల్డింగ్ షాపులు, అలా ఇతర బిజినెస్లు, ఇనుపు సంబంధించినటువంటి బిజినెస్లన్నీ కూడా మనం పెట్టి నడుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అధిక లాభాలలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ మే 14, 2026 సంవత్సరం దాటిన తర్వాత అధిక లాభాలు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి అష్టమ కేతు గ్రహ ప్రభావం వలన వీళ్ళకి ఆత్మహత్యా సదృశమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆత్మహత్యతో సమానమైనటువంటి ప్రాబ్లమ్స్, అప్పుల బాధలు అవనియండి, లేకపోతే గతంలో మీరు ప్రేమించి మోసం చేసినటువంటి ఆడవాళ్ళు వాళ్ళు వచ్చి కేసులు పెట్టడం, లేకపోతే వాళ్ళు ఈ యొక్క అప్పులు ఐపీఎల్ పెట్టేసి పారిపోయినటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ వీళ్ళు తిరిగి వసూలు చేయడం కోసం వాళ్ళు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ యొక్క దూరపు బంధువులు, భార్య తరపు బంధువుల వల్ల లాభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలన్నీ కూడా అధికమైనటువంటి రేట్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రేట్ల వల్ల అమ్మడం, గతంలో అమ్మాలి అని అనుకున్నప్పుడు మనకి సరైనటువంటి బేరాలు వచ్చేవి కాదు. గతంలో పాస్బుక్లు మాత్రమే ఉన్నాయిరా నాయన అని చెప్పినా సరే వినకుండా రిజిస్ట్రేషన్లు ఉన్నాయా, కాగితాలు ఉన్నాయా, అవి పెట్టుకోండి అని చెప్పడం, ఇలాగా ప్రైమ్ మినిస్టర్ పథకంలో డబ్బులు పడుతున్నాయి కానీ ఇంకా స్టేట్ గవర్నమెంట్లో పథకంలో డబ్బులు పడట్లేదంటే ఇలా ఏవో కారణాల వల్ల మనం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగడం, లేకపోతే రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరగడం, ఇలాంటి లోపాల వల్ల మనకి పని కొంచెం పోస్ట్‌పోన్‌మెంట్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. కొంచెం టైం వేస్టేజ్ అనేటటువంటివి బ్రోకర్స్ ద్వారా, ఏజెంట్స్ ద్వారా మనకి జరగడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఎవరికైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో అటువంటి వాళ్ళు మరి ఈ ఒరిజినల్గా ఉన్నటువంటి వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి భూములకి మంచి ధరలు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇలాగే ర్యాపిడోలు, స్విగ్గీలు ఇలా నడుపుతున్నటువంటి వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా అధిక లాభాలు, ఊబర్లు ఇవన్నీ కూడా లాభాలు రావడం జరుగుతుంది. అలాగే చిన్న చితక దగ్గర నుంచి పెద్ద వరకు ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు అందరికి కూడా ఈ మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. కార్పెంటర్లు, అలాగే తాపీ మేస్తర్లు వీళ్ళంతా కూడా మాకు పని లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పనులు రావడము, వాళ్ళ సక్సెస్ఫుల్గా సొంత ఇళ్ళు కట్టడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అప్పుల బాధతో ఇల్లులు అమ్ముకున్నటువంటి వాళ్ళు కానీ, లేదా స్థలాలు అమ్మినటువంటి వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళంతా కూడా మీకు ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ మకర రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లో పడినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఈ లవ్లో సక్సెస్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనేకమైనటువంటి సమస్యలు ఈ మకర రాశి వారికి వస్తాయి. భార్య తరపు బంధువులంతా కూడా మీ పైన దాడి చేయడం, అలాగే భార్యల్ని వదిలిపెట్టేశారనేటటువంటి నెపంతో పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, కోర్టులకు వెళ్ళడం ఇలాంటివి జరిగినాయి. కాబట్టి వీటన్నిటికి పరిహారం ఏమిటంటే ఈ మకర రాశి వారికి అందరికీ కూడా కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని
ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేదవారందరికీ కూడా దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. అలాగే ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జప అనుష్ఠానాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఈ 2026 సంవత్సరంలో మనకి జరిగేటటువంటి రాశి ఫలితాన్ని ప్రొఫెసర్ డాక్టర్ మలుపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శనిలో మనకి 7.5 సంవత్సరాల పాటు జరుగుతుంది. 7.5 సంవత్సరాలు పూర్తి అయిపోయిందిగా. ఇక మనకి బాకీ ఈ కుంభరాశి వారికి ఒక 1.5 ఇయర్ దాకా ఉందన్నమాట. 1 సంవత్సరం పాటు దాటితే మనకి ఈ ఏలినాటి శని బాధల నుంచి మీరు వెళ్ళిపోతారు. అయితే ఈ ఏలినాటి శనిలో ఉన్నప్పుడు కుంభరాశి వారి వాళ్ళు చాలామంది చాలా భయపడిపోయారు. మాకు ఉద్యోగం రావట్లేదండి, మాకు పనులు రావట్లేదండి. కార్పెంటర్లు అలాగే తాపీ మేస్త్రులు వీళ్ళంతా కూడా చాలా బాధపడ్డారు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఏలినాటి శని ఏం చేయదు నాయనా అంటూ మనం చెప్పుకుంటూ వచ్చాం. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా ఇప్పుడు పనులు పుష్కలంగా దొరకడము, ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు రావడము, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. బుక్ షాప్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అలాగే కోకోకోలా ఇలాంటి కూల్ డ్రింక్స్, పబ్స్, రెస్టారెంట్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదండి. అవన్నీ కూడా వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా వీళ్ళకి యాజమాన్యాలు వీళ్ళని గుర్తించడం జరుగుతుంది. వీళ్ళకి ప్రోత్సాహం వెన్నంటి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళని చక్కగా ముందుకు నడిపిస్తారు. ప్రమోషన్స్ ఇవ్వడము, ఇన్సెంటివ్స్ ఇవ్వడము, ఇలాంటి వాటి ద్వారా. ఇక వ్యాపారాలు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళంతా కిరాణా వ్యాపారాలు, బట్టల షాపులు, హోటల్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా లాభంలో నడుస్తాయి. ఇక మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ, ఈ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రొడక్షన్ వింగ్, కెమెరామ్యాన్స్, యూనిట్ అంతా కూడా హీరో హీరోయిన్లు, యాక్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా పుష్కలంగా పనులు దొరుకుతాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు లాభాల బాటలోకి వెళతారు. అలాగే వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. రైతులకి మంచి వ్యవసాయం అనేటటువంటిది బ్రహ్మాండంగా సాగుతాయి. ఇక ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మంచి లాభాల్లోకి వెళ్తారు. ఇకపోతే ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మే 14, 2026 సంవత్సరం వరకు విజయాలు సాధిస్తారు. కాబట్టి ఈ జనవరి 1 నుంచి మీకు శుభ పరంపర జరుగుతుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పులు తీర్చేయడం జరుగుతుంది. ఈ సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలుగుతుంది. ఇక కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కొత్త వ్యాపారాలు మీరు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల అవి మంచివా చెడ్డవా అనేటటువంటిది మీరు నిర్ణయించుకోకుండా మీరు వ్యాపార భాగస్వాములుగా వెళ్ళకూడదు. ఆ వ్యాపారాలు చాలా జాగ్రత్త చేసుకోవాలా. అలాగే షష్ఠస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటిది మీరు సాధిస్తారు. జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరంతా కూడా అనుమానాస్పద వైఖరితో ప్రవర్తించడం జరుగుతుంది. అందరినీ అనుమానంతో, దృష్టితో చూస్తూ
మిమ్మల్ని మీరే నమ్మలేనంతగా బట్టలు వేసుకుంటారు. మళ్ళీ వేసుకున్నానా లేదా, ప్యాంట్ వేసుకున్నానా లేదా అని మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. ఈ రకంగా అనుమానం పెనుభూతం. ఇది మీకు అక్టోబర్ నెల 2026 సంవత్సరం వరకు ఉంటుంది. ఆ తర్వాత ఈ కాస్త తగ్గడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక అక్టోబర్ నుంచి మీరు డిసెంబర్ వరకు వ్యయస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన పీడకలలు రావడము, పీడ నిద్ర రావడము, నిద్ర లేకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. భూత ప్రేత పిశాచ బాధలు వస్తాయి. ఎవరో నాకు చేతబడి చేసేసారేమో, ఎవరో నాకు మరుగుమందు పెట్టేశారేమో, ఈ రకమైనటువంటి ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. అరే బాబు, చదువుకున్న వాళ్ళు మీరంతా అలాంటివన్నీ ఉండవు అని నేను ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నప్పటికీ కూడా ఈ మరుగుమందులు, ఈ యొక్క చేతబళ్ళు, నరఘోషలు ఇలాంటివన్నీ నాన్సెన్స్ అంతా కూడా బోధించడం ద్వారా వీళ్ళందరూ కూడా ఇండ్యూస్ అయిపోయినాయి మీకు మైండ్లోకి ఇన్పుట్. ఆ విధంగా వాటిని పోగొట్టడం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. కాబట్టి మీరంతా కూడా ఈ గురుగ్రహం వలన ఇలాంటివన్నీ కూడా ఉండవు మీకు. అలాంటివి ఏమన్నా వచ్చినట్లయితే కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి మీరు ఆ కన్ఫ్యూజన్లు అనేటటువంటివి పోయి మీరు కాన్సంట్రేషన్ అనేటటువంటిది ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త ఉద్యోగాల్లోకి చేరాలనుకునేటటువంటి వాళ్ళు ఇది సరైనటువంటి సమయం మీకు. అటువంటి ఉద్యోగాల్లో మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 7 గంటలకి మీరు దానం చేసుకోవాలి. అలాగే మరి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు దానం చేయండి. అలాగే 8 గంటలకి మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఉదయం. అదేవిధంగా రాత్రులు మీరు ఈ యొక్క రావి చెట్టుకు చేయకూడదు. మేడి చెట్టును సెలెక్ట్ చేసుకోండి. మేడి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు గురువారం నాడు చేయాలి. అదేవిధంగా ఈ యొక్క గురుచరిత్ర పారాయణ చేయాలి. గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అంటూ మీరు గణపతికి ఆరాధన చేయాలి. శివుడికి అభిషేకం ఇంట్లోనే మీరు ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ మీరు శివుడికి అభిషేకం చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అంటూ చేసుకోండి. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా మనకి ఈ 2026 సంవత్సరంలో జరిగేటటువంటి సంపూర్ణ రాశి ఫలితాలని, సంవత్సర రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా 7.5 అంటాం కదా, ఏలినాటి శని అది జరుగుతోంది. ఇప్పుడు 7.5 years మనకి ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని అంటే ఏమనుకుంటామండి మనం, అందరూ భయపడేస్తారు. ఏలినాటి శని బాబాయ్ వచ్చేసింది, నీకు హెల్త్ ప్రాబ్లం, ఎకనామిక్ ప్రాబ్లం, ధన నష్టం, ఇలా కష్టాలన్నీ కూడా శనీశ్వరుడు వచ్చి ఆయనకి ఏదో పని పట లేనట్టు మనకిస్తున్నట్టుగా మనకి భయపెడతారు. బట్ ఏలినాటి శని సమయంలో మనకేం జరుగుతుంది, కరెక్షనల్ సెంటెన్స్. ఏ ఫ్రెండ్ చెడ్డోడు, ఏ ఫ్రెండ్ మంచోడు, మనం ఖర్చు పెడుతున్నాము, మనం బంధువులు ఎవరు మంచోళ్ళు, ఆపద సమయాల్లో ఎవరు వస్తారు ఎవరు రారు తెలియజేసేదే ఈ యొక్క ఏలినాటి శని సమయం అన్నమాట. సో మీన రాశి వాళ్ళకి పీక్ స్టేజ్లో ఉంది. కాబట్టి వీళ్ళకి జాబ్ ఇన్సెక్యూరిటీ లేదు. ఉద్యోగం ఎక్కడ చేసినా కూడా ఎక్కడా ప్రమాదం లేదు. అండ్ ఆదాయాల దగ్గరకు వచ్చేసరికి ఏలినాటి శని వారికి, ఈ యొక్క మీన రాశి వారికి ఆదాయాల విషయంలో భయం లేదు. ఆదాయాలు గత నెల కంటే, గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటాయి. అండ్ ఐ ఛాలెంజ్ ఇట్. రేపు May 14 తర్వాత 2025 సంవత్సరంలో మీనరాశి వారికి పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఉద్యోగం రానటువంటి వాళ్ళకి
ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఏమండి భర్త దొరకట్లేదు, లేకపోతే లవర్ దొరకట్లేదు, ఎవరిని ప్రేమించాలో అర్థం అవ్వట్లేదండి అని అనేవాళ్ళు ఉన్నారు. ఆ లవరే నువ్వేం చెక్కర్లేదమ్మా, తెల్ల గుర్రం మీద తోలుకుంటూ వచ్చేస్తాడు. అలాగే పెళ్ళికొడుకు కూడా డోర్ కొడితే వచ్చేస్తాడు. యూ నీడ్ నాట్ గో ఫర్ ఎనీ మ్యాట్రిమోనియల్ సైట్స్, ట్రయల్స్ ఏమీ ఎక్కర్లేదు. అంటే అలాగే సంతానం కోసం ఏమండి మేము చాలా కాలం నుంచి మేము పెళ్లి చేసుకున్నామండి, 14 సంవత్సరాలు అయిపోయింది, మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి, సంతానం కలగట్లేదండి. ఐవీఎఫ్ సెంటర్స్ ఇవి అవన్నీ దొంగ ఐవీఎఫ్ సెంటర్లు. వాళ్ళు వీళ్ళు వరంగల్లో ఇస్తున్నారండి మందులు, లేకపోతే ఖమ్మంలో ఇస్తున్నారండి అని. వాడు అసలు క్వాలిఫైడ్ ఆయుర్వేదం డాక్టరా కాదా చూడరు. వాడిచ్చే మొత్తం మందులన్నీ మింగేస్తూ ఉంటారు. దానివల్ల అవన్నీ మింగి మింగి కరోనా టైంలో గాంధీ హాస్పిటల్ నుంచి ఉస్మానియా హాస్పిటల్లో ఎక్కువ మంది, ప్రైవేట్ హాస్పిటల్లో ఇవన్నీ కూడా ఎక్కువ మంది మనం డెత్లను కనుక చూస్తే గాంధీలో డెత్లు లేవనుకోండి, గాంధీలో ఉస్మానియాలో డెత్లు లేవు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇక ప్రైవేట్ హాస్పిటల్లో 45 లక్షలు ఖర్చు పెట్టుకున్నా కూడా చావులు వచ్చిన వాళ్ళు ఎక్కువ ఈ ఆయుర్వేదిక్ మందులు తిన్నవాళ్ళు. అంటే ఆయుర్వేదిక్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇచ్చినటువంటి వాళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు క్వాలిఫైడ్ కాకుండా ఏదో ఒకటి కలిపేసి ఇచ్చేస్తున్నారు, మీరు మింగేస్తున్నారు. సో ఈ విధమైనటువంటి అవసరాలు లేకుండా మీకు వద్దంటే పిల్లలు పుడతారు, ట్విన్స్ పుడతారనమాట. అలాగే ధనము దగ్గరకు వచ్చేసరికి ఆదాయాలు ఏం చేసుకోవాలో తెలియదు, మీకు డబ్బులు బీరువాలో పెట్టుకోవడమే. సో ఆ విధంగా 1 ఇయర్ పోతే ఈ యొక్క మనకి మీనరాశి వాళ్ళకి ఇదిగో చూడండి, అబ్బా రాహు అక్టోబర్ రావడం కోసం వెయిట్ చేయండి మీరు. అక్టోబర్ వచ్చేతోగా దిల్తో పాగలహ అయిపోతారు. ఆ తర్వాత అక్టోబర్ దాటిన తర్వాత మీరు కరోనా ప్యార్ హై. ఆ విధంగా ఈ యొక్క అక్టోబర్ నుంచి లాభంలో బిజినెస్లు, ఎనీథింగ్, ఎనీ ఫీల్డ్ విచ్ యూ ఎంటర్, సక్సెస్ ఈజ్ యోర్స్. సో ఆ విధంగా బట్టల షాపులు, తర్వాత హోటల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఆల్ బిజినెసెస్ సక్సెస్ఫుల్. విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి, యాంకర్లకి, సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోయిన్లు, హీరోలకి, స్టాఫ్కి, టెక్నీషియన్ స్టాఫ్కి, ప్రొడక్షన్ వింగ్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు, సభలు. ఎక్కడుందండి మరి ఏలినట్స్ ఎక్కడ పీడిస్తున్నాడు? మరి ఎందుకు చెప్తున్నారండి అందరూ ఏలినట్స్ అనగానే భయపెట్టి? సో ఇక్కడ అటువంటి భయపెట్టే వాళ్ళందరికీ ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, మనకి ఈ శని ఎంత వెలాసిటీతో తిరుగుతున్నాడు? శని బాగుంది, శని బాగున్నాడండి రాశిరీత్యా. మీకు శని బ్రహ్మాండంగా ఉన్నప్పుడు శని మీకు పరిపూర్ణ ఫలితాలు ఇవ్వడం లేదు. అటువంటిప్పుడు నువ్వు వెలాసిటీని చూడాల్సినటువంటి అవసరం ఉంది. దట్ ఓన్లీ నాసా కెన్ గివ్ యూ, ద మోడర్న్ సైన్స్ ఓన్లీ కెన్ గివ్ యూ. నీకు వెలాసిటీ నేను మ్యాగ్నిట్యూడ్ ఇస్తున్నాను, 1/3/5 అని ఇచ్చాడు. ఏంటిది? దీని యూనిట్స్ చెప్పండి చాలు మీరు. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఐఎమ్ గివింగ్ యూ, యూ టెల్ ద యూనిట్స్, యూ డోంట్. డిగ్రీస్ ఇస్తున్నాను, 27 degrees 12 minutes and 30 seconds. ఇదిగో నేను చెప్పాను, ఇది డిగ్రీ, ఇది మినిట్స్, ఇది సెకండ్స్. వాట్ ఈస్ ద ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ దీస్ టూ? 60 seconds మేక్ 1 minute అండ్ 60 minutes మేక్ 1 degree. అలా ఇది చెప్పండి. వాట్ ఈస్ ద ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ దీస్ 3? ఇది డిగ్రీస్ అని చెప్పాం, ఇది మినిట్స్ అని చెప్పాను, ఇది సెకండ్స్ అని చెప్పాను. ఇదేంటో చెప్పండి, ఇదేంటో చెప్పండి, ఇదేంటో చెప్పండి. నాట్ ఓన్లీ యూ, మెనీ ఆఫ్ ద సైంటిస్ట్స్, ద టెక్నోక్రాట్స్ వర్కింగ్ ఇన్ different departments who completed their master's degrees in the various foreign universities. చెప్పండి ఇది. You won't, you can't. ఎవరైతే నాసాలో వర్క్ చేస్తున్నారో, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారో, ఓన్లీ దే కెన్ గివ్ యూ. మరి why the astrologers, why they are fearing the youth by suppressing their the self confidence? It's not good. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఫారెన్లో చదవాలనుకునేటటువంటి వాళ్ళు, ట్రంప్ కాదు, ట్రంప్ అమ్మ బాబుగాడు వచ్చినా సరే మీరు దాటుకొని వెళ్ళిపోతారు. యూ విల్ గెట్ ద సీట్స్. మాస్టర్స్ డిగ్రీ కొలంబియా, స్టాన్ఫర్డ్, MIT ఇలాంటి యూనివర్సిటీస్లో మీకు సీట్లు రావడానికి అవకాశం ఉంది. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేయాలండి అని ప్రైవేట్ ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇంకేం కావాలండి మీకు? ఇల్లు కావాలన్న వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు కావాలన్న వాళ్ళు స్థలాలు కొంటారు, భర్తలు కావాలన్న వాళ్ళు భర్త వచ్చేస్తున్నాడు. వాట్ ఎల్స్ యూ వాంట్ ఎక్సెప్ట్
లార్డ్ కృష్ణ. యాక్సెప్ట్ డివోషన్, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. సో ఎవరైతే ఈ యొక్క రాశి వాళ్ళు ఉన్నారో ఏలినాటి శనిలో భక్తి కూడా బాగా పెరుగుతుందన్నమాట. భక్తిని పెంచుకోండి. భక్తి కూడా యూ విల్ మూవ్ రౌండ్ ద స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్. అన్నీ కూడా ఆధ్యాత్మిక కేంద్రాలు, గుళ్ళు, గోపురాలు తిరుగుతారు. ఇవన్నీ కూడా ఓవరాల్గా మనకి ఏమర్థమవుతుందండి ఇప్పుడు? ఈ యొక్క మీనరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. పరిహారాలు చేసుకుందాం, కొన్ని పరిహారాలు. ఆ పరిహారాలు దే వర్క్స్ యాజ్ అంబరెల్లా అంతే, అంతేకాని కర్మలను మొత్తం తీయదు. ఏలినాటి శని జరుగుతున్నప్పుడు యూ షుడ్ రెస్పెక్ట్ శని. శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవాలా. అలా చేయలేనటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కగా జపం చేసుకోవాలా, ఓం మహాకాళి నమః అంటూ. అలాగే రావి చెట్టుని, పీపల్ ట్రీ దగ్గరికి వెళ్ళండి, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. పగటిపూట మాత్రమే, రాత్రులు చేస్తే మళ్ళీ దరిద్రం పట్టుకుంటుంది, దరిద్ర దేవత ఉంటుంది అందులో. సో ఓం శనేశ్వరాయ నమః అంటూ 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చేసుకోండి. అండ్ ఇంకా మిగతా ఈ ఏలినాటి శని ప్రభావం కూడా బ్రహ్మాండంగా మీకు పాజిటివ్గా మారిపోతుంది. శుభమస్తు.